ఫస్ట్ పార్ట్‌ని చూసి లైక్, సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సెకండ్ పార్ట్ తోటి మీ ముందుకొచ్చాను. ఇంకా హీరో చెల్లెలైతే వచ్చి, "అన్నయ్య మీరు వైల్డ్ క్యాట్ తోటి రొమాన్స్ చేయటం నాకు నచ్చలేదు. తనతోటి మీరెందుకు అలా ఉన్నారు" అనగానే, ఇంకా మన హీరోయిన్ అయితే ఇంకా తన రూమ్‌కెళ్ళటానికి వస్తుందా, ఇంకా వాళ్ళ అమ్మ అయితే అక్కడే కాచుకొని కూర్చుంటుందనమాట. "ఏంటి ఈ బట్టలేంటి, ఈ వాలకం ఏంటి, నైట్ మొత్తం నీ రూమ్‌కి ఎందుకు రాలేదు? అయినా ఇంత పొట్టి డ్రెస్ వేసుకొని ఎక్కడికెళ్ళావు? ఇంత పొద్దున్నుంచి ఎక్కడ నుంచి వస్తున్నావు? అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? మనం ఇక్కడికొచ్చిన పనేంటి? నువ్వు చేస్తుందేంటి? మీ నాన్న చంపింది ఎవరు? ఏంటి అని కనిపెడతానని చెప్పి ఇప్పుడు ఇదంతా చేస్తున్నావు" అనగానే, "అమ్మ నేను మీతో మళ్ళా మాట్లాడుతాను" అనేసి మన హీరోయిన్ అయితే లోపలికెళ్ళిపోతుందనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇలా చేశానేంటి? హీరోతోటి నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. నేను ఏదేమైనా అతనికి దూరంగా ఉండాలి. నెమ్మదిగా నేను అతని ప్రేమలో పడిపోతున్నాను అనేసి ఇలా ఆలోచిస్తుంటే, ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే హీరో దగ్గరికి వచ్చి హీరోయిన్‌కి జాబ్ ఇమ్మని అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ, హీరో మాట్లాడుకుంటాం చూసిన హీరోయిన్ పరిగెత్తుకుని వచ్చి, "అమ్మ అతను చెప్పేదేం నమ్మకు, అతనంతా అబద్ధం చెప్తున్నాడు" అనేసి అంటూ ఉంటే, "అతనేం చెప్తున్నాడే, నేను అతన్ని నీకు జాబ్ ఇమ్మని అడుగుతున్నాను అంతే" అనేసని అనగానే, "అవునా అంతేనా" అనగానే, "సరే అయితే ఆఫీస్‌కి టైం అవుతుంది, నేను నా కారులోనే తీసుకెళ్తాను, రెడీ అవ్వు" అనేసని చెప్తాడు. ఇంకా ఆ మాటలు విన్న హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. "ఏంటి నువ్వు నాకు జాబ్ ఇస్తున్నావు" అంటే, "అవును" అనేసి మన హీరో అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళిపోతుంటే, ఇంకా మన హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏమీ చెప్పలేదు కదా అనేసి థ్యాంక్ యూ చెప్తుంది. ఆ మాటలు విన్న హీరో అయితే ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా హమ్మయ్య బతికాను అనగానే, ఇంకప్పుడు వాళ్ళ అమ్మ హీరోయిన్కి గీతోపదేశం చేస్తూ ఉంటుంది. "అమ్మ నువ్వు హీరోకి దూరంగా ఉండు. హీరోతోటి ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే తనకి పిల్లలు పుట్టకుండా గర్భసంచి కూడా తీయించేశాడంట. అంత క్రూయల్గా ఉంటాడు అతను. అందుకోసమనే అతనికి దూరంగా ఉండు. అతని దగ్గర జాబ్ చేయగాని అతనితోటి ఎటువంటి రిలేషన్లోకి వెళ్ళకు, ఎందుకంటే నీ ఫ్యూచరే పాడైపోతుంది" అనేసి వాళ్ళ అమ్మ ఉన్నవి లేనివి హీరో గురించి నెగిటివ్గా చెప్పగానే, ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే భయపడుతుంది. "అయ్యో రాత్రి నేను వీడితోటి ఇలా చేశానే, ఇప్పుడు నన్నేం చేస్తాడు" అనేసి అని ఆలోచిస్తూ ఉంటే, ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఇంకా హీరో గురించి నెగిటివ్గానే చెప్తూ ఉంటుంది. అందుకోసమనే వాడి దగ్గర జాగ్రత్తగా ఉండు, ఇంత నెగిటివ్గా చెప్పే బదులు వాడి దగ్గరికి ఉద్యోగం ఎందుకు పంపిస్తుందో ఎవడే నాకైతే అర్థం కాలేదు. ఇంక ఈ మాటలన్నీ విన్న హీరోయిన్ ఏదేమైనా హీరోకి దూరంగా ఉండాలి, అసలు ఈ ఇంట్లో నుంచే వెళ్ళిపోవాలి, మా నాన్న గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తర్వాత సంగతి, నేను ఇప్పుడు హీరో చేతిలో నుంచి జారిపోవాలి ఏదేమైనా, ఇప్పుడు హీరో చేతిలో ఫుల్గా ఇరుక్కున్నాను, ఇప్పుడు ఈవిడ కూడా తీసుకెళ్లి జాబ్ అనేసి ఆయన పక్కనే పడేసింది అనేసి మన హీరోయిన్ ఇలా ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. ఏదేమైనా నేను బయటికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, ఇంకా వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుందన్నమాట, "మీ నాన్న చంపింది ఇతను కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంది, మరి ఏం చేస్తావు, మరి నీకేమైనా తెలిసిందా, నువ్వేమైనా కనుక్కున్నావా" అనేసి వాళ్ళ అమ్మ అయితే అడుగుతుందనమాట. ఇప్పటిదాకా వాళ్ళమ్మ ఈ విషయాల గురించి మాట్లాడకపోతే వాళ్ళమ్మ పట్టించుకోవట్లేదేమో అనుకుంది. కానీ వాళ్ళమ్మ అడగగానే మన హీరోయిన్ గట్టిగా ఫిక్స్ అవుతుంది మనసులో. ఇంక అప్పుడే హీరో దగ్గరికి వస్తుందా, ఇంకా హీరో దగ్గరికి రాగానే, "నాకు మీ దగ్గర జాబ్ అవసరం లేదు" అనగానే, మీ అమ్మే స్వయంగా అడిగింది, "వెళ్ళి మీ అమ్మకి చెప్పు నాకు జాబ్ అక్కర్లేదని, నాకు కాదు చెప్పాల్సిందే" అనేసి అని అనగానే, లేదు నేను మీకే చెప్తున్నాను" అనగానే, "సరే లోపలికి వచ్చి మాట్లాడు, ఎందుకు బయట నుంచున్నా" అంటే, "పర్లేదు నేను ఇక్కడే నుంచుంటానంటే నా మీద నాకు కంట్రోల్ ఉంది" అనేసి మన హీరోయిన్కి సెటైర్ వేస్తాడనమాట. ఇంకా మాటలు విన్న హీరోయిన్ అయితే అలా హీరో దగ్గరికి వస్తుందా, "ప్లీజ్ నాకు మీ దగ్గర జాబ్ వద్దంటే", ఎందుకు వద్దు, నన్ను చూసి ఆగలేక టెంప్ట్ అయిపోతావు అన్నీ కనిపిస్తుందా అంటే, "అలా కాదు, మా నాన్నని చంపింది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నా, ఒకవేళ మీరే అయితే నేను మీ ప్రేమలో పడిపోతే ఎలా, మిమ్మల్ని ఆ తర్వాత నేనేమీ చేయలేను, మీకు నేను సరెండర్ అయిపోతాను, అందుకోసమని నేను మీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను" అనేసి వెళ్ళి హీరోతోనే ఆ మాట చెప్తుంది తిక్కలమ్మ. ఇంకా అది విన్న మన హీరో అయితే తన్ని లాక్కొని ఒళ్ళో అయితే కూర్చోబెట్టుకుంటారు. "నీకు ఒక విషయాన్ని క్లారిఫై చేస్తాను విను" అనేసి, ఇంకా అప్పుడే ఎవరికో ఫోన్ చేయగానే, బాస్ మీరు చెప్పినట్టుగానే మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం" అనేసి అని చెప్తారనమాట. ఇంకా మాటలు వినగానే హీరోయిన్కి, "ఇప్పుడైనా నీకు అర్థమైందా, మీ డాడీని నేనేమీ చేయలేదు, మా అన్నయ్యని ఎవరైతే చంపారో వాళ్ళ అంతు తేల్చాలి అనుకుంటున్నా, ఆ విషయాన్ని కనిపెట్టాలంటే నాకు నీ హెల్ప్ కూడా కావాలి, ఇక మెయిన్ నుంచి నువ్వు నా వెనకాలే ఉంటూ నేను చెప్పింది చేసావంటే ఆ హంతకులు ఎవరు అన్నది మనం త్వరలోనే కనిపెట్టేయచ్చు, ఈ పరిస్థితులన్నిటినీ చక్కబెట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అనేసి మన హీరో అయితే రొమాంటిక్గా హీరోయిన్కి దగ్గరికి
వచ్చి కిస్ చేయబోతూ ఉంటాడా. ఇంకా అదంతా చూసిన మన హీరోయిన్, నేను నీ దగ్గర వర్క్ చేస్తాను కానీ నువ్వు ఇలా అంతా నాతో చేయకూడదు అనేసి మన హీరో ఒళ్ళో నుంచి పైకి లెగుస్తుందనమాట. నువ్వు పైకి కనిపించేంత మంచివాడు కాదు, చాలా చెడ్డవాడి. అవకాశం దొరికితే చాలు నన్ను టచ్ చేయాలని కిస్ చేయాలని అనుకుంటూ ఉంటావు, నీకు ఇది తప్ప ఇంకా వేరే పనేమి ఉండదా అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మాటలన్నీ వింటున్న హీరోకి చాలా నవ్వే వస్తుంది. నువ్వు ఇలా ఎదురుగా కనిపిస్తుంటే నేనేమీ చేయకుండా ఎలా ఉండను అనగానే ఇంకా మన హీరోయిన్ పరిగెత్తుకుని ఇంకా వెళ్ళిపోతుందనమాట. ఇంకా తర్వాత ఏముంది, మన హీరోయిన్ ఆఫీస్ కోసం రెడీ అయ్యి అలా బయటికి రాగానే మన హీరో అయితే కార్లో వెయిట్ చేస్తూ ఉంటే ఇంకప్పుడే పోయి అంటారు, మేడం మీకోసమే కార్ ఉంది ఎక్కండి అంటే, లేదు నేను బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాను, కార్లో కూర్చొని తింటే కుదరదుగా అంటే, కుదరదు అనేసి వాడు అంటూ ఉంటాడనమాట. అందుకని నేను బస్సులో వచ్చేస్తాను, మీరు కార్లో వెళ్ళిపోండి అనేసి అనగానే, సార్ మరి మిమ్మల్ని కార్లో ఎక్కించుకోమన్నారు మేడం అనేసి అనగానే ఇంకప్పుడే లోపల నుంచి హీరో, కార్ ఎక్కమని చెప్పాను కదా ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నావు అని గట్టిగా అరవగానే, లేదు నేను టిఫిన్ తెచ్చుకున్నా అంటే ఎక్కువ అనేసి గట్టిగా అరుస్తాడా. ఇంకంతే కుక్క పిల్లలాగా వచ్చి వాడు పక్కన కూర్చుంటుందనమాట. ఏంటి మా బాస్ ఈ కార్లోకి ఎవరిని ఎక్కించడు కానీ హీరోయిన్ ఎక్కించుకున్నాడేంటా అనేసి మనసులో అనుకుంటూనే డ్రైవ్ చేస్తూ ఉంటాడనమాట. ఏంటి పొద్దున్నే ఏం తెచ్చుకున్నావు, అంత ఇంట్రెస్ట్గా తింటున్నావు, ఆ బ్రేక్ఫాస్ట్ నీకు అంత నచ్చిందా అనగానే, నాకు చాలా ఇష్టం, ఈ బ్రేక్ఫాస్ట్ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా, ఒక్కసారి తిన్నారంటే చాలా అసలు వదిలిపెట్టరు, రేపు పొద్దున్నే మీకోసం నేను తీసుకొస్తాను అనగానే ఇంకా మన హీరో రొమాంటిక్గా తన దగ్గరికి వచ్చి ఆ పీస్ని అయితే కొరుక్కుంటాడు. రేపటి దాకా వెయిట్ చేయటం ఎందుకు, ఇప్పుడే తినేసాను చాలా బాగుంది అనగానే, వీడు ఆఖరికి ఇలా తయారవుతున్నాడేంటి అనేసి మన హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటుందా. ఇంకప్పుడే మన హీరో అయితే కారు దిగుతాడా, ఇంకా మన హీరోయిన్ దిగదేంటా అని చూస్తూ ఉంటాడనమాట. ఒక 5 నిమిషాలు చూస్తాడా, అయినా మన హీరోయిన్ దిగదు. ఏంటి కారులోనే కూర్చుంటావు అంటే, లేదు ఫస్ట్ మీరు వెళ్ళిపోండి తర్వాత నేను వస్తాను అంటే, నా వెనకాల రావటం నీకు ఇన్సల్ట్గా ఉందంటే, లేదు ఫస్టేనే నేను మీ వెనకాల రావాలి అనుకోవట్లేదు అని చెప్పేసి మన హీరో వెళ్ళిన తర్వాత రూమ్లోకి అయితే వస్తుందనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్స్ ఇస్తూ దాన్ని అయితే నార్మల్ కోలిక్ లాగానే చూస్తారు. మన హీరోయిన్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఇలాంటిదే. ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే ఒక కాల్ అయితే వస్తుందనమాట. ఆ కాల్ చేసింది కూడా వేరే ఎవరో కాదు, హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. మీకు ఆల్రెడీ ఫస్ట్ సీజన్లో నేను చెప్పాను కదా, ఇంకా తనే కాల్ చేసి ఉంటుందన్నమాట. ఈరోజు నా బర్త్డే, నేను హీరోకి చెప్పాలి అనుకుంటున్నాను, అలాగే పార్టీకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను, నువ్వు అతనికి కాల్ కలుపు అనగానే ఇంక మన హీరోయిన్ కూడా వెనక ముందు ఆలోచించకుండా అక్క ఫోన్ చేసింది కదా అనేసి ఇంకా హీరోకి అయితే కాల్ కలుపుగానే, నేను చాలా బిజీగా ఉన్నాను అనేసి టక్కుమని ఫోన్ పెట్టేస్తాడనమాట. అవును నువ్వు సార్కి అలా ఎమ్మటనే ఫోన్ చేసేయకూడదు, సార్ చాలా బిజీగా ఉంటారు కదా, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నీ దగ్గర పర్మిషన్ తీసుకుని అలా మీరు ఫోన్ మాట్లాడతారా లేదా అనేసి అని అడగాలి, డైరెక్ట్గా మీకు కాల్ కనెక్ట్ చేయకూడదు అనేసి తను వచ్చి హీరోయిన్కి క్లాస్ పిక్తుందనమాట. అదంతా విన్న తనైతే, సారీ నాకు తెలియదు కదా, నేను ఫస్ట్ డే కదా అనగానే, అందుకనే చెప్తున్నాను ఇక మీద నుంచి ఇలాగా చేయకు అనేసి చెప్పగానే ఓకే అనేసి తనైతే చెప్తుందా. ఇంకా ఎంత పొగరు వీడికి, పాపం అక్క ఎంత ఇష్టంగా ఫోన్ చేస్తే వీడు ఎలా చేస్తున్నాడు అనేసి అని మరలా తనకైతే ఫోన్ చేస్తుంది. అక్క అతను చాలా బిజీగా ఉన్నారు, అందుకోసమనే మీ ఫోన్ని నేను తనకి కనెక్ట్ చేయలేదు అనేసి అని అనగానే, ఏం పర్వాలేదు సరే అయితే నీకు వర్క్ అంతా అయిపోగానే నీకు ఈవినింగ్ ఫ్రీగా ఉంటే నువ్వు నా పార్టీకి రా అనగానే, ఓకే అక్క నేను వస్తాను అనేసి ఇంకా మన హీరోయిన్ వర్క్లోకి అయితే దిగుతుందా. ఇంకా పొద్దు నుంచి సాయంకాలం దాకా టైం కూడా చూసుకోకుండా మన హీరోయిన్ వర్క్లో అయితే మునిగి తేలుతుందనమాట. ఇంకా ఎట్టకేలకి వాళ్ళు ఇచ్చిన వర్క్ అంతా కంప్లీట్ అవగానే ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే ఫోన్ వస్తుంది. ఏంటి పార్టీకి రమ్మన్నాను కదా టైం చూసుకోలేదా, ఇంకా రాలేదు, పార్టీ బిగిన్ అయిపోయింది అనేసి ఫోన్ వస్తుందనమాట. ఓకే అక్క ఇప్పుడే నేను ఆఫీస్లో నుంచి స్టార్ట్ అవుతున్నాను, 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను అనేసి అని మన హీరోయిన్ చెప్తుందనమాట. సరే అయితే ఇప్పుడు దాకా వర్క్ చేశానుగా, ఇప్పుడు పార్టీకి వెళ్ళి కొంచెం చిల్ అవుతాను అనేసి మన హీరోయిన్ ఇలా ఆలోచిస్తుంటే ఇంకా మన హీరోయిన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలనేసి మన హీరో ఆలోచిస్తూ ఉంటాడు. బాస్ టైం అయిందిగా ఇంకా వెళ్ళలేదంటే అని పిఏ అడిగితే, సరే అయితే తను ఉందో లేదో చూడు అనగానే, ఎవరు సార్ అనగానే, జియా ఉందో లేదో చూడు, తన్ని మనతో పాటే ఇంటికి తీసుకెళ్దాం అనేసి చెప్తాడనమాట. ఇంకా మన పిఏ కూడా వెళ్ళి చూసి అక్కడ లేదు అనగానే ఇంకా అప్పుడే హీరో వస్తాడనమాట. తను ఏది అనేసి అక్కడున్న ఎంప్లాయీని అడగగానే, తను వెళ్ళిపోయింది సార్ ఇందాకడే ఎక్కడికో పార్టీకి వెళ్తాను అని అయితే చెప్పింది అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే అప్పుడే పార్టీకి అయితే వస్తుందా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ తనకాసే చూస్తున్నట్టుగా తనైతే అక్కడ చాలా ఇబ్బంది పడుతూనే అలా లోపలికి అయితే వస్తుందా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేస్తుంటారా. ఇంకా అప్పుడే అక్కడ హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూస్తుందా, తను ఎంత అందంగా ఉంది, హీరోకి కరెక్ట్ పార్ట్నర్ తానే అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరో చెల్లెలు కూడా ఉంటుందా, తన్ని చూడగానే తనకి కొంచెం ఊపిరి వస్తుందనమాట. అమ్మయ్య నువ్వు ఉన్నావా, నేను ఇక్కడ ఎవరు ఉండరేమో నాకు తెలియని
వాళ్ళు ఉండరేమో అనుకున్నాను. ఇంకప్పుడే హీరో గర్ల్ ఫ్రెండ్ వస్తుందా, సారీ సిస్టర్ మీరు ఫోన్ చేస్తే నేను హీరోకి కనెక్ట్ చేయలేకపోయాను అనగానే, పర్లేదు తను ఎప్పుడు బిజీగానే ఉంటారు, ఇది నాకు అలవాటే అనేసి అని అనగానే, సరే రా రా పార్టీ ఎంజాయ్ చేద్దాం అనగానే, లేదు నేను ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోవాలి అనగానే, ఇది వీకెండ్ బేబీ, వీకెండ్లో ఎంజాయ్ చేయాలి, హోంవర్క్ చేయకూడదు అనేసి చెప్పి తనైతే ఫుల్గా తాగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే ఈ హీరో గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చి తనకు ఒక వైన్ అయితే ఇస్తుందనమాట. ఇంకా మన హీరోయిన్కి తాగటం సరిగ్గా రాదేమో, ఇంకా అంతే ఆ వైన్ని ఒక గుట్టకేస్తుందా, చాలా తీగా అనిపిస్తుంది, ఇంకా అంతే ఒకేసారి తాగేస్తుంది. ఇంకా అది చూసిన తనైతే ఆ వైన్ని అలా తాగకూడదు, కొంచెం కొంచెం తాగాలి, ఒకేసారి తాగేసాంకో నీకు కిక్ ఎక్కువ అయిపోతుంది, మత్తు ఎక్కువ వస్తుంది, దానివల్ల నీ మీద నీకు కంట్రోల్ ఉండదు, ఎప్పుడు కూడా వైన్ని కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగాలనేసి ఇంకా వైన్ ఎలా తాగాలో తనకి టిప్స్ ఇస్తూ ఉంటుందా. ఇంకా మన పాప ఒకేసారి ఎత్తేసింది కదా, ఇంకా అందుకే మొత్తం వస్తుందనమాట. ఇంకా తను లేచి వెళ్తూ ఉంటే, లేదు నా పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను చాలా కేర్గా చూసుకుంటాను, నేను ట్యాక్సీ బుక్ చేసే లోపుగా నువ్వు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో అని. కానీ ఇంకా అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ ఫుల్గా తాగేసి పడుకుంటుందా. ఇంకా అది చూసాక మన హీరో అయితే వెళ్ళి హీరోయిన్ని చాలా ప్రేమగా టచ్ చేస్తూ ఉంటే, ఈయనేంటి తింతోటి ఇలా చేస్తున్నాడు అనేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా తనైతే నువ్వు ఎందుకు ఇంత ఎక్కువ తాగావు, అసలు అయినా నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే, ఏంటి మా బాస్ తనతో అలా బిహేవ్ చేస్తున్నాడు అనేసి వీడి మైండ్లో అనుకుంటూనే ఉంటాడు. మనోడు తనైతే ప్యాంపర్ చేస్తూ ఉంటాడు. నేను ఇంత ఎక్కువగా ఎప్పుడు తాగొద్దని చెప్పానుగా, నువ్వు తాగే ముందు నాకు పర్మిషన్ తీసుకోవాలి కదా, అంటే నిన్ను నేనెందుకు పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు నాకేమవుతావు అని నేను పర్మిషన్ తీసుకోవాలంటే నీకు నేనేమవుతానో తెలీదా, చెప్పమంటావా అనేసి తనైతే కిస్ చేసేస్తాడనమాట. ఇంకా తనైతే ఊపిరి కూడా ఆడదా, వదులు వదులు అంటూ ఉన్న మనోడైతే వదలరు అనమాట. ఇంకా ముద్దు పెడుతూనే ఉంటాడు. ఇంకప్పుడే మన హీరోయిన్ గట్టిగా తోసి, ఇప్పటికైనా నేను అర్థమైందా నీకేమవుతాను, ఇంకొకసారి నువ్వు నాకేమవుతావు అనేసి అని అన్నావే అనుకో ఊరుకోను అనగానే మన హీరోయిన్ బుంగ ముద్దు పెట్టుకుని చూస్తుందా. తన్ని అలా చూడగానే మనోడికి ఫీలింగ్స్ కంట్రోలే కావు. నువ్వు ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా కిస్ చేసావే అనుకో నీ మూతి కొరికేస్తాననేసి చాలా క్యూట్గా అంటుంది. నిజంగా ఈ మాట అంది, నేనైతే సొంతంగా కల్పించి చెప్పట్లేదు. ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరో అయితే ఇంకా ఇంప్రెస్ అయిపోతూ ఉంటాడనమాట. సరే అయితే నాడు నేను ఇంటికి తీసుకెళ్తాను అనగానే, ఇంటికి తీసుకెళ్తావు కానీ నేను డ్రింక్ చేశానని మా అమ్మకి తెలిసిందే అనుకో నన్ను కోడుతుంది, ఇప్పుడు నేనేం చేయను అనేసి అని అనగానే, ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ ఏం చేస్తున్నారు, ఈ రూమ్లో ఉన్నారా బయట ఉన్నారా అన్నీ కనుక్కుంటాడా. ఇంకా కనుక్కోగానే మీ మమ్మీ రూమ్లో ఉన్నారంట, డోంట్ వరీ నేను నిన్ను తీసుకెళ్ళి జాగ్రత్తగా నీ రూమ్లోనే ఉంచేస్తాను అనేసి తనైతే చెప్తూ ఉంటాడనమాట. అయినా మన హీరోయిన్ వినదనమాట. లేదు నువ్వే నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళు, నేను నడుచుకుని అయితే రాను అనేసి అని గారాలు పోతూ ఉంటుందా. ఇంకా మన హీరో కూడా తను చెప్పినట్టుగానే తను ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటే, ఇంకా అప్పుడే అక్కడికి హీరో గర్ల్ ఫ్రెండ్ వస్తుందనమాట. ఇంకప్పుడే హీరో గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వస్తుందా, హాయ్ జే, నా బర్త్డేని గుర్తు పెట్టుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ, నేను నీకు కాల్ చేయాలనుకున్నాను కానీ నాకు నీకు కాల్ కనెక్ట్ కాలేదు అనగానే, తను ఎంతలా ఎక్కువగా తాగిందెవరు తాగిచ్చిందెవరు అనగానే, లేదు తనంతలో తానే తాగింది అనగానే, సరే అయితే నేను తన్ని తీసుకుని వెళ్తున్నాను, నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి నా దగ్గర టైం లేదు అనేసి చెప్పేసి హీరో వెళ్ళిపోతాడా. ఇంకా వాళ్ళిద్దరిని అలా చూడగానే తనకి ఎందుకో కొంచెం డౌట్ కొడుతుందనమాట. ఇంకప్పుడే హీరో చెల్లెల దగ్గరికి వెళ్తుందా, తను నిజంగానే తను మీ బ్లడ్ రిలేషన్ అంటే, కాదు తను మా బ్లడ్ రిలేషన్ కాదు, మా బాబాయ్ తన్ని దత్తత తీసుకున్నాడు అనగానే ఇంకా విషయం మొత్తం మీ పాపకు అర్థమైపోతుంది అనమాట. బ్లడ్ రిలేషన్ లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన లవ్ ఇంపాసిబులే, పెళ్ళి ఇంపాసిబులే, ఇంకా అందుకోసమనే ఇంకా దీనికైతే ఛాన్స్ ఉండను అనేసి ఇంకా తనైతే ఫిక్స్ అవుతుందనమాట. ఇంకా హీరో అంత ప్రేమగా తన్ని చూస్తున్నాడంటే నిజంగా తనతో లవ్లో ఉన్నాడేమో అని తిన ఆలోచిస్తుంటే, ఇంకా తన్నైతే తీసుకొచ్చి రూమ్లో పడుకోబెడతాడనమాట. తన కాసి ప్రేమగా చూస్తూ ఉంటాడు, తన దుప్పటి కప్పి తన కాసి చూస్తూ, ఇంకెప్పుడు ఇంతలాగా తాకు, ఇంకోసారి తాగావే అనుకో నేను నీకు గట్టి పనిష్మెంట్ ఇస్తాను అనేసి తన పడుకున్నాక కూడా చెప్పేసి వెళ్తుంటే, ఇంకప్పుడే మన హీరోయిన్ కళ్ళిప్పి చూస్తుందా, ఈ ఫార్వర్డ్ ఎప్పటి నుంచి ఇంత లవ్లీగా ఇంత కేరింగ్గా తయారయ్యాడు అనేసి తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది. నెమ్మదిగా నేను వీడి ప్రేమలో పడిపోతున్నాను అనేసి తనైతే ఆలోచిస్తుందా. ఇంకా హీరో తనతోటి ఎలా రొమాన్స్ చేసేది, ఎలా తన్ని ప్రేమగా చూసేది, ఇదంతా కూడా తను గుర్తు చేసుకుంటూ ఉంటుందా. ఇంకప్పుడే అనుకుంటుంది వీడికి దూరంగా వీలైనంత దూరంగా వెళ్ళిపోవాలి అనుకోగానే, ఇంకా వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు కూడా గుర్తొస్తాయి. ఇంకా హీరో అబార్షన్ చేపించేశాడు, తన గర్భసంచి తీయించేశాడు, ఈ మాటలు కూడా గుర్తు రాగానే ఇంకా అప్పుడే నెక్స్ట్ మార్నింగే ఇంకా తన కోలికి అంటే తన సీనియర్ని కలవటం కోసం అయితే వెళ్తుందనమాట. ఏంటి ఇంత సడన్గా నాకు ఫోన్ చేసి రమ్మన్నావు అనేసి అని అనగానే, ఏమీ లేదు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అనగానే, చేస్తాను
నువ్వు ఆర్డర్ వేయాలి, అడగటం ఏంటి అనగానే ఇంకా మన హీరోయిన్ నాకు ఒక కొత్త ఇల్లు కావాలి అనేసి అని అడుగుతూ ఉంటుందా. ఇంకప్పుడే అక్కడికి హీరో గర్ల్ ఫ్రెండ్ రాగానే ఇంకప్పుడే హీరోయిన్ చెప్పే మాట కూడా మార్చేస్తుంది అనమాట. ఇంకప్పుడే హీరో గర్ల్ ఫ్రెండ్ అయితే అనుకుంటుంది దీనికైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టున్నారు, వాళ్ళిద్దరూ చాలా క్యూట్గా ఉన్నారు కదా. అంటే మనోడికైతే పక్క మండిపోతూ ఉంటుందా. ఏం చేస్తున్నావు, కాలేజీకి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే ఇంకా అప్పుడే వాడు తన పక్కన ఉన్న ఒక యాక్టర్ని చూస్తాడా. ఇంకా చూడగానే సొల్లు కరుస్తూ హాయ్ నేను మీకు ఫ్యాన్ని అనగానే అవునా థ్యాంక్ యూ అనేసి తనైతే అంటుందన్నమాట. ఇంకప్పుడే ఏంటి మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్సా అనేసి అని అనగానే ఇంకా మాటలు విన్న తను కాదు అనేసి ఇంకా తనని తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. అది చూసిన మన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ అయితే ఒక మీటింగ్ కోసం వస్తాడా. ఇంకా వేరే ఆప్షన్ లేకంగా మీటింగ్ వచ్చి ఆ మీటింగ్ అంతా అటెండ్ అవుతాడు. అక్కడ ప్రాజెక్ట్ అయితే సైన్ చేస్తాడు. ఆ ప్రాజెక్ట్ రావడానికి కారణం ఈ గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఇంక ఈ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆ మీటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటే అతనైతే తెగ పొగడేస్తుంటాడు. మీతోటి నాకు ఇలా మీటింగ్ డీల్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది, మీతోటి బిజినెస్ చేయటం నాకు గర్వకారణం అనేసి ఇంకా హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ను కూడా పొగడేస్తుంటే ఇంకా తనైతే తీసుకొచ్చి వైన్ ఇస్తూ ఉంటుందా హీరోకి. ఇంకా హీరో అయితే వైన్ తాగను నాకు వద్దు అనేసి చెప్పేసి ఇంక తర్వాత బార్కి వెళ్ళి ఫుల్గా అయితే తాగేసి ఈ రూమ్కి అయితే వస్తాడనమాట. ఎందుకు బాస్ మీరు ఇవాళ ఇంత ఎక్కువగా తాగారంటే లేదురా నా మనసు ఏం బాగాలేదు అనేసి అని అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి గర్ల్ ఫ్రెండ్ వస్తుందా. ఇంకా హీరోని సెడ్యూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. మన హీరోని అక్కడక్కడ టచ్ చేస్తూ ఉంటే ఇంకా మన హీరో అయితే తన చేయిని చాలా గట్టిగా పట్టుకుంటాడనమాట. నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి తను అడగగానే నువ్వు కొంచెం నాకు దూరంగా ఉండు, నువ్వు టచ్ చేస్తుంటే నాకు నచ్చట్లేదు అనగానే ఇదంతా ఎందుకు తన కోసమేనా అనగానే ఎవరి కోసమో నేను ఇది చేయట్లా, నా కోసమే, నాకు ఎందుకు నువ్వు టచ్ చేస్తుంటే నచ్చట్లేదంటే నేను కూడా బ్యాడ్గా ఏం టచ్ చేయట్లా, నీ ఒళ్ళు వేడిగా ఉందేమో, నువ్వు ఆల్కహాల్ తీసుకున్నావు కదా అందుకోసమే నేను బాడీ హీట్ ఎక్కిందేమో అని టెస్ట్ చేస్తున్నాను అనేసి మరలా మనోడిని టచ్ చేస్తూ ఉంటే మనోడికి కోపం వచ్చి తన్ని తోసేస్తాడా. ఇంకా తనకైతే అర్థమవుతుంది హీరో తన్ని డమ్ చేస్తాడు అనేసి. ఇంకా తనైతే అక్కడి నుంచి చాలా బాధగా వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే హీరోకి చాలా కోపం వస్తుంది. అందుకోసమని హీరోయిన్కి చాలా పని ఇస్తాడనమాట. ఇంకా అలా ఓవర్ వర్క్ చేసిన హీరోయిన్ వెళ్ళిపోదామా అనుకున్న సమయానికి హీరో మళ్ళీ అయితే వేరే వర్క్ ఇవ్వగానే ఇంకా హీరో దగ్గరికి కోపంగా వస్తుంది. నేనైతే మీ వెనకాల రాను, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అనగానే సిస్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మీటింగ్, నాకు ఇంకో అసిస్టెంట్ కావాలి, అందుకోసమనే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనగానే అవును నువ్వు వచ్చావు అంటే కనుక నీకు డబల్ శాలరీ ఇస్తాను అనగానే టైం చూస్తున్నారా, ఇప్పుడు మనం బయలుదేరామంటే ఎప్పటికి వెళ్తాం ఎప్పటికి వస్తాము అనేసి అని అనగానే సిస్టర్ చాలా త్వరగానే వచ్చేచ్చు, ఫ్లైట్ మనకి లింక్డ్ ఫ్లైటే ఉంది అనేసి ఇంకా వాడైతే చెప్తాడనమాట. ఇంకా వాడు చెప్పగానే ఇంకా మన హీరోయిన్ కూడా ఇష్ట కష్టంగా ఒప్పుకుంటుందనమాట. ఇంకా వీలైతే కలిపి ఫారెన్ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే ఇంకా ఈ పిఏకి అసిస్టెంట్గా చేసే తను కూడా అక్కడే ఉంటుందా. అదంతా చూసిన హీరోయిన్ వీడు కావాలనే చేస్తున్నాడు అనుకుంటే ఇంకా అప్పుడే హీరోయిన్కి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుందనమాట. ఇంక వీలైతే నడుచుకొని వెళ్ళిపోతుంటే ఇంకా హీరోయిన్ రావట్లేదని అక్కడ వెనక్కి తిరిగి చూస్తే మన హీరోయిన్ చాలా కంగారు పడుతూ ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. మా అమ్మని ఎవరో కిడ్నాప్ చేశారంటే నేను అర్జెంటుగా వెనక్కి వెళ్ళిపోతున్నాను అనేసి తానైతే అంటూ ఉంటుందా. మీ అమ్మకి ఏ అపకారం ఏ హాని కలగదు, నేనున్నాను కదా, మీ అమ్మని నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి సేఫ్గా తీసుకొచ్చి నీ ముందు నుంచో పెట్టే బాధ్యత నాది, మనం ఇప్పుడు ఈ మీటింగ్ని మిస్ చేయలేం, ప్లీజ్ రా అనేసి మన హీరో అయితే తనకి చాలా భరోసా అనేస్తాడనమాట. ఇంకా హీరో మాటలు విన్నాక ఇంకా తన మాటలను అయితే హీరోయిన్ కాదనలేకపోతుంది అనమాట. ఇంకా అందుకోసమనే ఇంకా హీరోయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మీటింగ్ అన్నారు కదా, ఇక్కడైతే ఆ మీటింగ్కి సంబంధించిన ఒక పార్టీ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ పార్టీ ఇచ్చేది కూడా వేరే ఎవరో కాదు, ఫస్ట్ సీన్లో హీరోకి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడుగా ఫస్ట్ ఎపిసోడ్లో, ఇంకా వాడే పార్టీ ఇచ్చి ఉంటాడనమాట. ఇంకా వాడి దగ్గరికి హీరోయిన్ తీసుకుని వచ్చాడనమాట. సార్ మీరు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారో ఇప్పటికైనా మీకు అర్థమైందా అనేసి అని అనగానే మన హీరోయిన్ అర్థమైంది అనేసి ఇంకా ఆ పార్టీలో మన హీరోయిన్ తిరుగుతూ ఉంటే నువ్వు ఇప్పటికైనా నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు అంటే నా ఆస్తి అంతా నీదే అవుతుంది అనేసి అంటాడా. ఇంకా మాటలు విన్న హీరోకి నాకు ఆస్తి లేదనుకున్నావా, నీ ఆస్తి కోసం ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అనగానే నా కూతురికి ఏం తక్కువ, మంచి టాలెంటెడ్ అందం ఉంది, అలాగే నీకు సరైన జోడి తాను అనగానే అది నువ్వు అనుకుంటే కాదు నేను కూడా అనుకోవాలి, నాకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఎవడో చెప్పాడనో ఏదో చూపించాడనో నేను చేసుకోవాల్సిన అవసరం లేదు అనేసి మన హీరో చాలా ఘాటుగా చెప్పేసి వచ్చేస్తాడా. ఇంక ఇక్కడ చూసుకుంటే మన హీరోయిన్ అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుందన్నమాట.
ఉంటుందన్నమాట. ఇప్పుడు హీరో పెళ్ళి ఒప్పేసుకుంటాడా అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే అక్కడికి సీనియర్ అయితే ఫోన్ చేస్తాడా, ఇంక తనైతే ఆ ఫోన్ ఎత్తి మాట్లాడదాం అనుకుంటే లోపే హీరో వెనకాల నుంచి వచ్చి నోరైతే మూసేస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడితో మాట్లాడొద్దని, నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా, నువ్వెందుకు వాడితో మాట్లాడుతున్నావు, వాడితో మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది, ఆ కోపంలో నిన్ను హర్ట్ చేస్తానేమో అని నాకే భయం వేస్తుంది, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినవని, కానీ నేను తనతో మాట్లాడుతుంటే నీకెందుకు అంత కోపం వస్తుంది, తనతో మాట్లాడితే ఏమైంది అనేసి అని అనగానే ఇంకా మనోడైతే కిస్ చేసేస్తూ ఉంటాడా. మన హీరోయిన్కి చాలా కోపం వస్తుందా, ఇంకా అంతే వాడిని పట్టుకుని కొరికి పడిస్తుంది అనమాట. ఇంకొకసారి కనుక ఇలా నా పర్మిషన్ లేకుండా కిస్ చేసావే అనుకో ఏం చేస్తానో నాకే తెలియదని మన హీరోయిన్ వైల్డ్గా చెప్తుందా. నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమే, నువ్వు ఇలా కిస్ చేస్తున్నప్పుడు కొరుకుతుంటే నాకు ఇంకా ఇంకా నచ్చుతుంది, అలాగే చేస్తూ ఉండు సరేనా అనేసి మన హీరోయిన్ని ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా పార్టీ ఆ మీటింగ్ అయిపోతుందా, ఇంకా అక్కడి నుంచి వాళ్ళైతే స్టార్ట్ అయిపోతారనమాట. ఇంకా వాళ్ళు అలా కార్లో వెళ్తూ ఉంటే ఇంకా వీడు పార్టీలో వార్నింగ్ ఇచ్చాడా, ఇంకా వాడికైతే చాలా కోపం వస్తుందా. ఇంకా అప్పుడే వాడి పైకి రౌడీలను అయితే పంపిస్తారనమాట. వీళ్ళు కారులో వెళ్తుంటే వీళ్ళు కారు వెనకాల ఇంకొక 4-5 కార్లతోటి వీళ్ళని చేస్తూ ఉంటారనమాట, షూట్ చేస్తూ ఉంటారు. ఇంకా అదంతా చూసిన హీరోయిన్ అయితే కంగారు పడిపోతుంది. ఏం పర్వాలేదు మనది బుల్లెట్ ప్రూఫే, మనకి ఏమీ బుల్లెట్ తగలవు అనేసి ఇంకా మన హీరో చెప్తూ ఉంటాడా. ఇంకా వాళ్ళైతే హీరో వెనకాల పడుతూ ఉంటే ఇంకా హీరో మేనేజర్ అయితే చాలా చాకచక్యంగా వాళ్ళ నుంచి తప్పించుకుంటాడనమాట. ఇంటికి రాగానే హీరోకి అయితే కొన్ని గాయాలు అవుతాయి అనమాట. ఇంకా అది చూసిన తనైతే చాలా షాక్గా చూస్తుంటే, సార్ వాళ్ళు ఫస్ట్ టైం మీ మీద అటాక్ చేశారు, వాళ్ళని ఏం చేయమంటారంటే ఏమి చేయొద్దు వదిలేయండి, నేను తనకి ప్రామిస్ చేశాను ఇలా గ్యాంగ్స్టర్గా ఉండను, ఒక నార్మల్ ఒక ఎంప్లాయీ లాగానే ఉంటాను, ఒక బిజినెస్ మ్యాన్ లాగే ఉంటాను అని చెప్పాను అనగానే నా గురించి మీరు వాళ్ళని వదిలేస్తున్నారా, వాళ్ళు చూసారా మీకేం చేశారు అనేసి అని అనగానే నేను నీకు మాట ఇచ్చాను, నీకు మాట ఇచ్చినట్టుగానే నేను ఒక నార్మల్ వ్యక్తిగానే మారుతాను అనేసి అని అనగానే ఇంకా అప్పుడే మన హీరోయిన్ వాటర్ తీసుకుని వస్తుందనమాట. మన హీరో అలా ప్రేమగా తన కాస్త చూస్తుంటే నాకు వద్దు అనగానే తాగుతావా లేదా అనేసి తనైతే గట్టిగా గసురుతుందనమాట. ఇంకా మాట్లాడకుండా వాటర్ తాగే కానీ ఇంకా తన చేతికి తగిలిన దెబ్బ చూసావా ఎంత గట్టిగా తగిలిందో, నేను అందుకనే అంటాను ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు, ఎవరితోనూ కోపంగా మాట్లాడకూడదు, సామరస్యంగా ఏదైనా పరిష్కరించుకోవాలని చెప్తాను, కానీ నీకు ముక్కు మీదే ఉంటుంది కోపం అనేసి మా నోడికి తల అంటేస్తూ ఉంటుందన్నమాట. అదంతా చూసిన మా నోడైతే ప్రేమగా తన్నైతే ఒళ్ళోకి లాక్కుని నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు తెలుసా, కట్టుకున్న పెళ్ళాము ఏదైనా తప్పు చేస్తే హస్బెండ్ని మందులిస్తుంది కదా అలాగే చేస్తున్నావు, నీకు తెలియకుండానే నాతో ప్రేమలో పడిపోయావు, నువ్వు నా భార్య లాగే బిహేవ్ చేస్తున్నావు, మరి ఇంకెందుకు నాకు ఇంకా ఇంకా దూరంగా ఉండుతున్నావు అనేసి మనోడు అడుగుతూ ఉంటాడనమాట. నువ్వు అంతా ఊహించుకుంటున్నావు, జస్ట్ నేను నార్మల్ కన్సర్న్తోనే చెప్పాను, నువ్వు నా అంకులు అని నేను చెప్పాను అనగానే ఇంకొకసారి నన్ను అంకుల్ అని పిలిచావే అనుకో నేను ఊరుకోననేసి మనోడైతే స్వీట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడా. మన హీరోయిన్ కూడా లోపల లోపల మురిసిపోతూ ఉంటుంది కానీ పైకి మాత్రం బింకంగా ఉండాలనుకుంటుంది. అయినా సరే మనోడైతే అది కనిపెట్టేస్తాడా, నీకు నేను నచ్చుతున్నాను కానీ ఏ కారణం చేత నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు అనేసి మన హీరో అంటూ ఉంటాడా. అన్ని అబద్ధాలే, నీకేం నేను నచ్చలేను, జస్ట్ నన్ను టైంపాస్గా వాడుకుంటున్నావు అంతే అనేసి అనగానే పిచ్చి మొహమ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, నీకు నచ్చని ప్రతి అలవాటుని ప్రతి పని నేను మానేస్తున్నా, నీకు అర్థం కావట్లేదా, నిన్ను ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూసానో తెలుసా, మా అన్నయ్యని చనిపోయినప్పుడు చూస్తానికి వచ్చాను కదా అప్పుడే నిన్ను చూశాను, నీ ఇన్నోసెంట్ ఫేస్ చూడగానే నేను లవ్లో పడిపోయాను, ఇంకా అప్పటి నుంచి నీ కోసం నేను ఎంతలా నన్ను నేను మార్చుకుంటున్నానో తెలుసా, నీకు నచ్చని ప్రతి పనిని వదిలేస్తున్నా, నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒక వ్యక్తిని చంపకుండా వదిలేశానంటే అది అంతా నీ వల్లే అనేసి మన హీరో చెప్తున్నా మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళని వదిలేస్తారా, మీరు వదిలేశారు అంటే వాళ్ళు మళ్ళీ మీ పైకి దాడికి చేస్తే ఏం చేస్తారు అనగానే దాడి చేసినా సరే నేను వాళ్ళని ఏం చేయను అనగానే సార్ మీరు ఎందుకు ఇలా మారిపోతున్నారు, తన కోసమే ఇదంతా చేస్తున్నారా, తను చిన్నపిల్ల సార్, తనకి పరిస్థితులు తెలియవు కాబట్టి అలా ఆలోచిస్తుంది, మీకు అంతా తెలుసు కదా, ఇప్పుడు గనక మీరు ఇదంతా ఆపేశారు అంటే మీ చుట్టూ చాలా ప్రమాదమే చేరుతుంది అనేసి అనగానే అయినా సరే నేను హీరోయిన్ కోసం ఇదంతా మానేస్తాను అనేసి చెప్పగానే ఆ పిఏ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ పొద్దున్నే నిద్ర లెగుస్తుందా, ఇంకప్పుడు తన ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా తన ఫోన్ తీసి ఎవరా అని చూడగానే ఇంకా తన సీనియర్ అయితే ఫోన్ చేస్తాడనమాట. ఇంకా ఫోన్ ఎత్తగానే ఏంటి సీనియర్ అనగానే నువ్వు చెప్పిన పని నేను చేసేసాను అనగానే ఇంకా మన హీరోయిన్ ఒక కాఫీ షాప్ పేరు చెప్పి అక్కడికి రమ్మని చెప్తుందనమాట. ఇంకా మన హీరోయిన్ ఫోన్ మాట్లాడేసి పెట్టేగానే ఇంకా గబగబా రెడీ అయితే ఇంకా స్టార్ట్ అవుతుందా, ఇంకప్పుడే హీరో చూస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అనగానే
లేదు నేను ఒక ఫ్రెండ్ని కలవటం కోసం వెళ్తున్నాను అనగానే, ఫ్రెండు అనగానే ఇంకా మన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. ఏంటి ఆ సీనియర్ని కలవటం కోసమే వెళ్తున్నావు అంటే, కాదు అనేసి అని అంటుందా. సరే నీ ఫ్రెండ్స్తో వెళ్తున్నావు కదా, ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో అనేసి ఇంకా వాడైతే ఆ కార్డు తన చేతికి ఇవ్వగానే ఇంకా తనైతే స్టార్ట్ అవుతుంది. ఇంకప్పుడే హీరోకి ఫోన్ వస్తుంది. ఇంకప్పుడే వీడికి తెలుస్తుంది హీరోయిన్ తన సీనియర్ని కలవటం కోసం వచ్చిందని తెలుస్తుంది అనమాట. ఇంకప్పుడే హీరోయిన్ ఒక ఫైల్ అయితే వీడిని హెల్ప్ చేయమని అడుగుతుందా. అంటే వాళ్ళ డాడీ గురించి, అసలు వాళ్ళ డాడీ గురించి, హీరో గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీయమంటుందన్నమాట. ఎందుకంటే ఈ సీనియర్ వాళ్ళ నాన్న పొలిటీషియన్లో చేస్తూ ఉంటాడనమాట సిఐగా. ఇంకా అందుకోసమనే వీడిని హెల్ప్ అడగగానే ఇంకా తను అడగటమే ఆలస్యంగా హీరో గురించి, వాళ్ళ అన్నయ్య గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ తీస్తే ఇంకా అప్పుడే హీరో కావాలని గ్యాంగ్స్టర్ అవ్వలేదనేసి, తన ఫ్యామిలీ కోసమే అయ్యాడనేసి, గ్యాంగ్స్టర్ అయినా పేదవాళ్ళ కోసం చాలా హెల్ప్ చేశాడనేసి, ఇంకా వాళ్ళ నాన్న చావుకి హీరోకి ఎటువంటి సంబంధం లేదనేసి ఇవన్నీ కూడా హీరోయిన్కి తెలుస్తాయా. ఇంకా అప్పుడే హీరోయిన్ కొంచెం ఊరటగా అయితే ఫీల్ అవుతుందనమాట. ఆ సీనియర్ అయితే నువ్వు వాడిని ఇష్టపడుతున్నావా అనేసి అని అనగానే మన హీరోయిన్ ఏమీ చెప్పదనమాట. ఇంకా అప్పుడే ఈ సీనియర్కి అర్థమైపోతుంది వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనేసి, వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారనేసి. ఇంకా అప్పుడే ఇక్కడ చూసుకుంటే ఇంకా ఒకడైతే తన్నులు తినేసి ఇది ఉంటాడా, వాడి దగ్గరికి రాగానే నువ్వే కదా హీరోయిన్ వెనకాల ఫాలో అయ్యేది, నేను ఎప్పటి నుంచో నేను గమనిస్తున్నాను అనేసి వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోగానే ఇంకా అప్పుడే హీరోకి అయితే ఫోన్ చేస్తాడు. మనం అనుకున్నట్టుగానే వాడు ట్రాప్లో పడ్డాడు సార్ అనేసి ఫోన్ చేస్తాడనమాట. ఇంకా అప్పుడే ఈ మేనేజర్ కూడా హీరోయిన్ కూడా వాళ్ళు కిడ్నాప్ చేశారు అని చెప్పగానే ఇంకా మనకైతే ఒక విషయం అర్థమవుతుంది, ఈ సీనియర్ని హీరోయిన్ని కావాలని హీరో కిడ్నాప్ చేయించుంటాడని. ఇక్కడ మనకు ఒక నిమిషం అనిపించవచ్చు హీరో విలన్ ఏమో అనేసి. కాదు, తర్వాత జరిగేది చూడండి. ఇంకప్పుడే హీరోయిన్ని కట్టి పడేస్తారా. ఇంక సీనియర్ అయితే ఎవరు మీరు అంటూ ఉంటే సీనియర్ నేనే సీనియర్ మన హీరోయిన్ అంటుందా. ఇంకప్పుడే వాళ్ళ కళ్ళగంతులు విప్పుతారా, ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను ఏమి చేయకండి అనగానే అప్పుడే ఒక రాడుతోటి వాడిని అయితే కొడతానికి వస్తూ ఉంటాడనమాట. వాడైతే గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇదంతా ఎందుకు చేస్తున్నావు, అసలు నీకేం కావాలి అనగానే, నువ్వు హీరోకి దగ్గర అవ్వటం నాకు నచ్చట్లేదు అనగానే, అదేదో హీరోతో మాట్లాడుకోవాలి, అంతేకాని దానికి సంబంధం లేని మమ్మల్ని కిడ్నాప్ చేయటం ఏంటి అనగానే, నువ్వు హీరోతో ప్రేమలో పడ్డ సంగతి నాకు తెలుసు, హీరో కూడా నీ ప్రేమలో పడ్డాడని తెలుసు. ఇప్పుడు హీరో ఇక్కడికి వస్తాడు కదా, ఇప్పుడు హీరోని నిన్ను ఎంచుకుంటాడో నన్ను ఎంచుకుంటాడో చూద్దామని అనగానే ఇంక ఈ సీనియర్ని అయితే పిచ్చ కొడుతూ ఉంటారనమాట. అది చూసిన హీరోయిన్ అయితే ప్లీజ్ అతన్ని వదిలేయండి అనేసి అని అంటూ ఉంటే వాడిని తీసుకెళ్ళి వేరే రూమ్లో పడేస్తే ఇంకా మన హీరోయిన్ ఎదురుగా ఇద్దరు అయితే కాపలా కాస్తుంటారు. వాళ్ళైతే ఫుల్గా తాగుతూ ఉంటారా. మన హీరోయిన్ నెమ్మదిగా లేచి పారిపోతున్నట్టుగా చేస్తుందనమాట. వాళ్ళైతే వెనకాలే వస్తారనమాట. నేను పారిపోవట్లేదు, జస్ట్ అలా నడుస్తున్నాను అంతే అనేసి మరలా అక్కడైతే కూర్చుండిపోతుంది. ఇదంతా ఎందుకు చేస్తుందంటే అక్కడ ఒక గాస్ పింక్ ఉంటుందా, దానికోసమే ఇలా చేస్తుంటుంది. ఇంకా గాస్ పింక్ తీసుకుని ఆ కట్టెలను అయితే నెమ్మదిగా కట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళు అయితే మరలా కూర్చుని ఇంకా తాగుతూనే ఉంటారు. ఇంకా మన హీరోయిన్ చేతి కట్లు ఎప్పుడైతే కట్ చేసుకుందో ఇంకా అలా పరిగెత్తుకుని అయితే వచ్చేస్తుంది. ఇంకప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. నేను చెప్పినట్టుగానే తిన్ని కిడ్నాప్ చేసావు కదా, తిను ఎటు పారిపోకుండా చూసుకోండి అనేసి వాడైతే చెప్తాడా. ఇంకా మాటలు విన్న తినైతే ఓ నవ్వుకుంటూ ఉంటుంది. మన హీరోయిన్ అయితే షాక్ అవుతుందనమాట. ఏంటి హీరో ఇలా అంటున్నాడు అనేసి అని అనగానే ఇంకా అప్పుడే అక్కడికి ఈ పిఏ అయితే వస్తాడనమాట. మీ బాస్ ఏంటి ఇలా చేస్తున్నారు అనేసి అని అనగానే, సారీ మేడం, ఇదంతా నేను మీతో చెప్పలేను, ఇదంతా టాప్ సీక్రెట్ అనగానే, ఓహో టాప్ సీక్రెటా, సరే అయితే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా అనగానే, వెళ్ళొచ్చు మేడం, నేను చూసుకుంటాను కదా అనేసి ఇంకా వాడు చెప్తాడా. ఇంకా మన హీరోయిన్ నెమ్మదిగా కిందకి నడుచుకుంటా వస్తూ ఉంటుంది. ఇంక ఈ లోపుగా అయితే తినైతే హీరోయిన్ తీసుకుని ఒక రూమ్లోకి అయితే వస్తుందనమాట. నేను ఇప్పుడు గనక హీరోయిన్ని వదిలేయాలంటే నువ్వు నా కోసం ఒక పని చేయాలి అనేసి అని అంటూ ఉంటే మన హీరోయిన్ మాత్రం ప్రతి రూము ఎతుకుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నాడు, హీరో మళ్ళీ తనతో ఏమైనా చేస్తున్నాడా అనేసి మన హీరోయిన్ టెన్షన్ ఏమో ఇలా ఉంటుందన్నమాట. ఇంక తను నిజంగానే హీరో దగ్గరకు వచ్చి, హీరోయిన్ని నేను వదిలేయాలన్నా, లేదు నీ ఆస్తులన్నీ నీ దగ్గరే ఉండాలన్నా, మీ అన్నయ్యకి నేను వ్యతిరేకంగా నీకు హెల్ప్ చేయాలన్నా నువ్వు నాతోటి ఇంటిమేట్ అవ్వాలి అనేసి అడుగుతూ ఉంటుందన్నమాట. జస్ట్ అంతేనా అనేసి అనగానే, అవును నువ్వు నా వాడివా కావాలి, నువ్వు నా సొంతం కావాలి అనేసి తను అడుగుతూ ఉంటే, ఓకే నువ్వు అడిగినట్టుగానే నేను నీ సొంతం అయిపోతాను, సరే అయితే నువ్వు కోరుకున్నది ఎప్పుడు చేద్దాం, ఇప్పుడే చేద్దామా అనగానే,
చేసేద్దాం. అంటే ఎక్కడ చేద్దాం అన్నది నువ్వే చెప్పు. ఇక్కడే చేద్దామా? ఈ టేబుల్ మీద ఓకేనా నీకు అనేసి అని అనగానే, ఈ టేబుల్ అయితే నాకు ఓకే అనేసి తనైతే డ్రెస్ తీయాలని ట్రై చేస్తుంటుందా. ఇంకా అదంతా చూసిన హీరోయిన్కి అయితే ఒళ్ళు మండుతూ ఉంటుంది. తనైతే డ్రెస్ తీస్తుంటే ఇక్కడ కాదు, ఇక్కడ కంటే కూడా బాత్రూంలో అయితే ఇంకా బాగుంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని సర్ప్రైజ్ నీకు ఇస్తూ ఉంటాను, సరేనా? నువ్వు బాత్రూంలోకి వెళ్ళి వెయిట్ చేయి, నేను నీ కోసం వచ్చేస్తాను. అక్కడ చాలా పెద్ద సర్ప్రైజ్ నీకోసం నేను వెయిట్ చేపిస్తాను అనేసి అని వాడైతే చెప్తాడనమాట. ఇంకా అదంతా విన్న హీరోయిన్ అయితే ఇంకా ఒళ్ళు మండిపోతుంది. నోరు తెరిస్తే బదలే వేరే అమ్మాయిని తాకనే అన్నాడు, ఇప్పుడు చూడు తనతో రొమాన్స్ చేయడానికి బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాడు అనేసి తిట్టుకుంటూ వెనక్కి తిరుగుతుందా. ఇంకా మన హీరో అయితే హీరోయిన్ ఎదురు నుంచుంటాడనమాట. నువ్వు బాత్రూంలో ఉండాలిగా, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే అనేసి అని అడుగుతూ ఉంటే, రా బాత్రూంలో ఏం జరుగుతుందో చూపిస్తాను అనేసి అని అంటే, నాకేం అవసరం లేదు అనేసి అని మన హీరోయిన్ వెళ్ళిపోతుంటే, ఏంటి జల్సీగా ఫీల్ అవుతున్నావా అనేసి తనైతే దగ్గర లాక్కుంటాడు. నేనెందుకు జల్సీగా ఫీల్ అవుతాను, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ రొమాన్స్ చేసుకోవచ్చు, నాకేం పని లేదు అనేసి అనగానే, హలో నువ్వు జల్సీగా ఫీల్ అవుతున్నావు అని నీ మొహం చూడగానే నాకు అర్థమవుతుంది, మరి తనతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు, తనతో అలా ఎలా చేస్తావు నువ్వు అనగానే, ఇదంతా ఒక ప్లానింగ్ బేబీ, వెయిట్ చేయి, నీకే ముందు ఏం జరుగుతుందో చూస్తావు అనేసి మన హీరో అలా వెనక్కి తిరుగుతాడా. ఇంకా కొన్ని నిమిషాలకు ముందు జరిగిన సీన్ అయితే చూపిస్తారు. నీకోసం బాత్రూంలో గిఫ్ట్ అయితే ఉంచాను, అది చూడగానే నువ్వు చాలా సర్ప్రైజ్ అవుతావు అనేసి హీరో అంటాడా. ఇంకప్పుడే ఆ బాత్రూంలో ఒక వ్యక్తి అయితే ఉంటాడనమాట. ఇంకా మన హీరో అందుకోసమని తనకి బాత్రూంలో సర్ప్రైజ్ ఉంది వెళ్ళు అనేసి చెప్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ వేరేగా అర్థం చేసుకుంటుందా, ఇంక ఈ పాప కూడా ఫుల్ ఎక్సైటెడ్తో మనోడితోటి రొమాన్స్ చేసేయచ్చు అనేసి లొట్టలు వేసుకుంటూ ఆ బాత్రూమ్ కాడికి వెళ్తుందా. ఇంకా ఆ బాత్రూంలో వాళ్ళ అన్నయ్యని చూడగానే పాపకైతే ఫీజులు కట్ అనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే తనకు సీరియస్గా చూస్తుంటాడా, ఇప్పుడు జరిగేది చూడు అనేసి మనోడు ఒక వీర మాస్ లెవెల్తో చెప్తాడా. ఏం చూడాలి అనేసి మన హీరోయిన్ అంటుందా. అదేంటే అంత కోపంగా మాట్లాడుతున్నావు అనగానే, సరే నేను ఇప్పుడు వెళ్ళి సీనియర్ని వదిలించాలి అనగానే ఇంకా మనోడికి కోపం వస్తుందనమాట. నేను అసలు ఒప్పుకోను అనగానే, ఎందుకు ఒప్పుకోవు, నువ్వు తనతోటి ఫ్లర్ట్ చేసావు కదా, అందుకోసమనే నేను వెళ్ళి సీనియర్ని వదులుతాను అనగానే ఇంకా మనోడు కష్టంగా ఒప్పుకుంటాడా. ఇంకేముంది, తన్నైతే విడిపించేస్తే తన్నైతే కేర్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ చేతికి గాయం తగలటం చూసి ఏమైంది అనగానే మన హీరోయిన్ కూడా చెయ్యి వెనక్కి లాక్కుంటుంది అనమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరో రాగానే ఇంకా తనైతే తన చెయ్యిని తప్పించుకుంటాడనమాట. నువ్వు తన్ని చూసుకోండి నేను వెళ్తున్నాను అనేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్య నుంచి వీడైతే పక్కకు వచ్చేసినట్టుగా మనకైతే చూపిస్తారు. ఇంకా వాళ్ళైతే నడుచుకుంటూ వస్తారనమాట. ఇంకా బాస్ మీరు గ్యాంగ్స్టర్ కాకపోయినా సరే మీ తెలివితేటలతోటి భలే మేనేజ్ చేశారు సార్ అనేసి వాడైతే పిఎం మెచ్చుకుంటూ ఉంటాడా. ఇదంతా నా వల్లే, ఈ ఘనతంతా నాకే అనేసి తనైతే మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఆ మాటలన్నీ విన్న హీరో ఏం చేస్తాడు, ఇంకా తన్ని పట్టుకుని ఇంకా అక్కడున్న కారుకెత్తు నొక్కి పెడతాడనమాట. ఏంటి ఇదంతా నీ వల్లేనా, ఒప్పుకుంటున్నావా, నీవు నన్ను ఎంతలా మార్చేశావు అన్నది అనేసి అని అనగానే, ఒప్పుకుంటున్నాలే, కొంచెం దూరంగా ఉండు, మనం రోడ్డు మీద ఉన్నాం అనేసి మన హీరోయిన్ సిగ్గుపడుతూ ఉంటే, ఇంకేముంది మనోడైతే మళ్ళా ముద్దు పెట్టేస్తాడా, నీకు రోడ్డు ఇల్లుకి తేడా తెలియట్లేదా అనేసి మన హీరోయిన్ స్వీట్గా అయితే తిడుతుందనమాట. ఇంకేముంది వాళ్ళైతే ఇంటికి వస్తారా. ఇంకా హీరోయిన్ చేతికి గాయమైతే ఉంటుందా, అది చూసిన మనోడి హార్ట్ బ్రేక్ అనమాట. ఇంకా అందుకోసమనే తనైతే మందు తీసి అప్లై చేయాలనుకుంటే మన హీరోయిన్ తీసుకుని రాసుకోవాలనుకుంటే మన హీరో ఊరుకుంటాడా. ఇంకా తన చేతులతో స్వయంగా తానే రాస్తూ ఉంటాడనమాట. అది చూసిన తను, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, నిజంగానే నేనంటే ఇష్టమేనా అనేసి తింగరమ్మ ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటుంది. నేనంటే నీకు ఇష్టమేనా అనేసి ఇంకొకసారి అడక్కు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియట్లేదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను చూసిన క్షణం నుంచి నిన్ను మీ అమ్మని అందరినీ ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నాను అనేసి అని అనగానే ఇంకా అప్పుడే ఈ పాపకి గుర్తొస్తే తన అమ్మ తమ్ముడు కిడ్నాప్ అయ్యారనేసి. ఇంకా అప్పుడే హీరోని అడుగుతుంది, నేను మా తమ్ముడితోటి మాట్లాడాలి, మా అమ్మతో మాట్లాడాలి అనగానే, ఇప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడతాం అంత సేఫ్ కాదు అనేసి మన హీరో చెప్తూ ఉన్నా సరే తానైతే వినిపించుకోదనమాట. నేను వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు సేఫ్గా ఉన్నారు అని తెలిస్తేనే నేను సంతోషంగా ఉండగలను, లేదంటావా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనేసి నేనే వెతుక్కుని వెళ్తాను, నువ్వు చెప్తావా చెప్పవా అనేసి చాలా పేచి పెడుతూ ఉంటే ఇంకా మన హీరోకి వేరే దారి లేక వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసిస్తాడా. ఇంకా ఫోన్ మాట్లాడిన హీరోయిన్ అయితే చాలా హ్యాపీ అవుతుంది, నన్ను చాలా బాగా
బాగా చూసుకుంటున్నాడమ్మా, తమ్ముడికి కూడా ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు, మీ బాబాయ్ చాలా మంచివాడు అనేసి చెప్పగానే ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే లిటర్లీ కన్నీళ్ళు కార్చేస్తూ ఉంటుంది. అమ్మ మీరు బాగున్నారు కదా, తమ్ముడు బాగున్నారు కదా అనేసి మాట్లాడాక ఇంక హీరోకి అయితే థ్యాంక్స్ చెప్తుందనమాట. నువ్వు పదే పదే ఇలా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదనగానే చెప్పాలి, ఎందుకు చెప్పకూడదు, మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, అడుగడుగు నా ప్రతి కష్టంలోనూ మీరు తోడుగా నిలబడుతున్నారు, అందుకోసమని నేను మీకు డెఫినెట్గా థ్యాంక్ యూ చెప్పాలి అనేసి తనైతే అలా మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఇలా పదే పదే థ్యాంక్ యూ చెప్పావే అనుకో, నన్ను దూరం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది, నన్ను నువ్వు దూరం చేసే కొలిది కూడా నేను నీ దిక్కు చాలా దగ్గరగా అయితే వచ్చేస్తాను, నన్ను నేను కూడా ఆపుకోలేనంత దగ్గరగా వస్తాను, ఇంకొకసారి థ్యాంక్ యూ అని చెప్తూ నన్ను దూరం చేయకు అనేసి మన హీరో చాలా ప్రేమగా తనతో అయితే మాట్లాడుతుంటాడా. అదంతా చూసిన మన హీరోయిన్ కూడా కరిగిపోతూ ఉంటుంది. నాకు మీరంటే నిజంగానే ఇష్టం, కాకపోతే మా నాన్నని చంపింది ఎవరు అన్నది నేను తెలుసుకునేదాకా మీతో ప్రేమని అయితే నేను చెప్పలేను, మీరు ఇష్టం అన్న మాటను కూడా నా నోటితో నేను చెప్పలేను అనేసి మన హీరోయిన్ మనసులో అనుకుంటుంటే, అదంతా చూసిన హీరో ఎందుకు నువ్వు అప్పుడే అంత సాడ్గా అయిపోయావు అనగానే, ఏమీ లేదు అనేసి తనైతే హీరో చేయని కిందకి పెట్టేగానే, దీని ఎందుకు ఒక్కోసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది, అప్పుడే ఇష్టంగా ఉంటుంది అప్పుడే ఇలా మారిపోతుంది అనేసి ఇంకా మన హీరో అయితే తన్ని ఎత్తుకుని మరీ తీసుకెళ్తాడు రూమ్లోకి. ఇంక వీలైతే ఆ కంట్రీ నుంచి ఇంకా చైనాకు వచ్చేయటం కోసం అయితే స్టార్ట్ అవుతాడు. సార్ స్పెషల్గా ఫ్లైట్ అయితే బుక్ చేశాను, ఆ ఫ్లైట్లోనే మనం వెళ్ళిపోవచ్చు అనగానే, మేము వెళ్ళాక మమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు, దానికి ఏర్పాట్లు కూడా నువ్వే చూడు అనేసి చెప్పగానే మన హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుంది. సార్ తర్వాత మనకి చాలా బిజినెస్ మీటింగ్సే ఉన్నాయి, ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదంటే ఎలా అనగానే, నువ్వు ఏం చేస్తావో ఎలా హ్యాండిల్ చేస్తావో తెలీదు, నాకైతే కొంచెం డిస్టర్బెన్స్ కూడా నాకు ఉండకూడదు అనేసి చెప్పేసి ఇంటికి రాగానే మనోడు ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చేస్తాడనమాట. ఇంకా నన్ను నేను ఆపుకుంటే నా వల్ల కాదు, ఇవాళ ఏదేమైనా మనం టైం స్పెండ్ చేయాలి అంటూ ఉంటే మన హీరోయిన్ ఏమో కొంచెం సిగ్గుపడుతూ కాదు ఇప్పుడు కాదు అనేసి తను అంటూ ఉంటుందా, ఇంకా అప్పుడే అక్కడే ముద్దు పెట్టేయాలని చూస్తూ ఉంటే మన హీరోయిన్ ఆపుతూ ఉంటుంది. ఏం చేస్తున్నా నువ్వు అనగానే ఇంకా ఆ పియ్య అయితే ముసుముసు నవ్వులు నవ్వుకుంటాడా. ఇంకా మన హీరో అయితే తన్ని ఎత్తుకుని రూమ్లోకి తీసుకురావస్తాడా, ఇంకా ముద్దులు పెడుతూనే ఉంటాడనమాట. మన హీరోయిన్ ఎంతగా విడిపించుకోవాలనుకుంటున్నా వాడు ఆగుడు. ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావు, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అన్న సంగతి నాకు తెలుసు, అయినా నువ్వు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అనేసి హీరో అడుగుతాడా. ఇంకా అంతే హీరోయిన్ హీరో కళ్ళల్లోకి చూస్తూ ఇంకా అంతా గుర్తు చేసుకుంటుంది. ఫస్ట్ టైం హీరోని ఎలా కలిసింది, తన గుండెల పైన ఎలా చేయి వేసి కూర్చుంది, అలాగే బార్లో తన్ని ఏడిపిస్తుంటే హీరో అక్కడికి వచ్చి తనని ఎలా కాపాడింది, అలాగే తన తమ్ముడికి ఆరోగ్యం బాగోపోతే ఇంకా హీరోనే తన్ని వెతుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి తన్ని ఎంత ప్రేమగా కేర్గా చూసుకున్నది, ఇవన్నీ గుర్తు చేసుకున్న హీరోయిన్ తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక హీరోకి అయితే కిస్ చేసేస్తుందా. ఇంకా హీరోయినే కిస్ చేయగానే ఇంకా మనోడు ఆగుతాడా. ఇంకంతే తనకి అక్కడ గోడకి నొక్కిపెట్టి మళ్ళీ కిస్ చేస్తాడా. ఇంకంతే తీసుకొచ్చి బెడ్ మీద పడేసి ఇంకా వాడు షర్ట్ చాలా ఇంటెన్స్ తోటి తీసేస్తూ ఉంటాడు. అది చూస్తేనే మన హీరోయిన్ షాక్ అవుతుంది, కంగారు పడుతుంది, భయపడుతుంది. అయినా సరే మనోడు ఆగడనమాట. ఇంకా ఇంకేముంది రొమాన్స్ తర్వాత మన హీరోయిన్ హీరో గుండెల మీద వాలి ఇంకా అలా ప్రేమగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎట్టకేలకి నీలో ఉన్న ఇష్టాన్ని బయట పెట్టావు అనగానే మన హీరోయిన్ కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నాకు నచ్చేశారు, కానీ మీరు నాకు అంకుల్ అవుతారనేసి నేను వెనకాడాను, కానీ ఎట్టకేలకి మన ప్రేమ గెలిచింది, మీరు నేను ఒకటే అయిపోయాం అనేసి వాళ్ళు ప్రేమగా మాట్లాడుకుంటారా. ఇంకా ఆ తర్వాత వాళ్ళు రూమ్లో నుంచి ఇలా బయటికి రాగానే అక్కడే వాళ్ళ పెద్దనాన్నైతే కనిపిస్తాడు. అయిపోబోయ్ పెద్దనాన్న ఇక్కడ ఉన్నారు, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అనేసి ఇంకా హీరోకి అయితే చెప్పేసి తనైతే అక్కడి నుంచి పరుగనమాట. ఇంకా మన హీరో అయితే అలా నడుచుకొని వచ్చి కూర్చుంటాడనమాట. ఏంటి ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేసి మన హీరో అడగానే, నువ్వు ఈ ఆస్తులతోనూ అమ్మాయితోనూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావే, తను నీకు అన్న కూతురు అన్న విషయం గుర్తుందా అంటే, తనేమి తనకి బ్లడ్ రిలేషన్ కాదు కదా, కాబట్టి నేను తన్ని లవ్ చేయొచ్చు పెళ్లి చేసుకోవచ్చు అనేసి మన హీరో చెప్తాడనమాట. ఇదే విషయం బయట కనుక తెలిసిందంటే మన వంశం పరువు ఏమవుతుందన్నది నువ్వు ఆలోచించావా అనేసి వాళ్ళ అన్నయ్య అయితే అడుగుతూ ఉంటాడనమాట. మీరు చేసే పనుల కంటే కూడా నేను చేసే పనులు అంత దారుణంగా అయితే ఏమీ లేవులే అన్నయ్య అనేసి మన హీరో అంటాడనమాట. ఆ మాటలన్నీ వినగానే ఈ అన్నయ్యకి చాలా కోపం వస్తుంది. ఆస్తి కోసం తమ్ముడు ప్రాణాలు తీసిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు అని నాకు తెలుసు అనగానే, నోరు అదుపులో పెట్టుకో జై, నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను అర్థమవుతుందా అనేసి వాళ్ళ అన్నయ్య గట్టిగా అరుస్తాడా. నీకంటే గట్టిగా, నీకంటే బలంగా, నీకంటే స్ట్రాంగ్గా నేను మాట్లాడగలను, కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం కాదనేసి వెనక్కి తగ్గుతున్నాను అనేసి మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. సరే
వీడు అంతెంతో తేల్చాలి, మనం మీడియా వాళ్ళతోటే ఇది ఎలా డీల్ చేయాలో నేను చేస్తాను అనేసి ఇంక తానైతే చెప్తాడనమాట. ఇంక ఇక్కడున్న కొంతమంది సర్వెంట్స్ ఇతనేనా ఇప్పుడు కాబోయే సీఈఓ, ఇది జేది కదా, జే పదవిని వీడు ఎలా తీసుకుంటాడు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తారా. అదంతా విన్న హీరోయిన్ ఏం జరుగుతుంది అనగానే, అంటే ఏం లేదు కొత్త సీఈఓ అంట, ఎవరో వచ్చి కూర్చున్నారు అనేసి అనగానే మన హీరోయిన్ అక్కడికి వచ్చి చూస్తుందా. వాడిని చూడగానే మన హీరోయిన్కి అర్థమవుతుంది ఇంకా హీరో మీద ఏదో ప్లాన్ చేస్తున్నారు అనేసి. ఇంకా అప్పుడే వీడైతే అక్కడ కూర్చుని ఏదో ఫోన్లో అయితే టైప్ చేసి పంపిస్తాడనమాట ఎవరికి అన్నది. అది ఎవరు అన్నది మనకైతే చూపించరు. మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అప్పుడే, హాయ్ సిస్టర్, నువ్వే కదా నా లిటిల్ సిస్టర్వి, నిన్ను ఇన్ని రోజుల తర్వాత కలుసుకుంటాం, నాకు సంతోషంగా ఉంది అనేసి వాడు మాట్లాడుతుంటే ఇంకా అప్పుడే హీరో చెప్తాడు, ఇంకా చాలానే జరుగుతాయి, అన్నిటికీ నువ్వు సిద్ధపడి ఉండు అనేసి అని అనగానే ఇంకప్పుడే వాళ్ళ తమ్ముడిని అమ్మని కిడ్నాప్ చేశామనేసి వీడైతే బ్లాక్మెయిల్ చేసి ఇంకా హీరో దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలనేసి హీరోకి అగెనెస్ట్గా తన్ని పని చేయమని చెప్తూ ఉంటే, నువ్వు ఇలా ఎలా చేస్తావు, నువ్వు ఇంత క్రూయల్గా ఎలా చేస్తావు అనగా, నేను క్రూయలా కాదు, నేను చాలా ఇన్నోసెంట్, వాళ్ళని చంపకుండా జస్ట్ కిడ్నాప్ మాత్రమే చేశాను. అదే హీరో అయితే చంపేసి మరీ ఇంటిమేషన్ ఇచ్చేవాడు, నేను అలా కాదు కదా అనేసి అని అనగానే తనైతే షాక్గా చూస్తుందనమాట. ఏం చేయాలి ఇప్పుడు తను అనే ఆలోచించే గ్యాప్లో, నువ్వు అంత మరీ ఆలోచిస్తూ కష్టపడిపోకు, మీ అమ్మ తమ్ముడు ప్రాణాలు కావాలంటే నేను చెప్పినట్టు చేయాల్సిందే అనగానే మన హీరోయిన్ కూడా వేరే ఆప్షన్ లేకుండా, సరే అయితే నువ్వు చెప్పింది చేస్తాను, ఏం చేయాలి అనగానే, సరే అయితే ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళి హీరో ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆస్తి వివరాలు, హీరో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు వాటన్ని వివరాలు కావాలి, నువ్వే తెచ్చివ్వాలి అనేసి అని అనగానే మన హీరోయిన్కి వేరే ఆప్షన్ ఉండదా. ఇంకా సరే అనేసి తనైతే స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా హీరో దగ్గరికి రాగానే, ఇలాగా మీ అన్నయ్య కొడుకు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మా అమ్మని తమ్ముడిని కిడ్నాప్ చేశాడు, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వమని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు మనం అనేసి అని అనగానే, నువ్వేమీ కంగారు పడకు, వాడు మాట వింటున్నట్టుగా వాడికి అనుకూలంగా నడుస్తున్నట్టుగా నువ్వు యాక్ట్ చేయి చాలు, నేను ఎలాగైనా మీ అమ్మని తమ్ముడిని నేను కాపాడి తీసుకొచ్చేస్తాను, నువ్వు ఎటువంటి బెంగ పడుకో అనేసి అనగానే, సరే అనేసి అనగానే, సరే ఈ కార్డు నీ దగ్గర ఉంచుకో, నేను ఒకవేళ ఏమైనా అయిపోయినా సరే నీ దగ్గర కొన్ని డబ్బులు ఉంటాయి, ఈ డబ్బులతో నువ్వు హాయిగా బతికేయచ్చు, మీ అమ్మ తమ్ముడు నువ్వు హాయిగా ఉండొచ్చు అనగానే మన హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతుంటే, ఏమీ కాదు నాకేమీ కాదు అనేసి వాడైతే దగ్గరికి తీసుకుని తను ఓదారుస్తూ ఉంటాడా. ఇంకా అప్పుడే ఈ అన్నయ్య అయితే అక్కడికి చాలామంది న్యూస్ రిపోర్టర్స్ని తీసుకుని వచ్చి, ఇదిగో చూడండి అన్నయ్య కూతురుతోనే ఎలా సంబంధం పెట్టుకున్నాడో, ఇలాంటి వాళ్ళ వల్లే వంశం పరువు పోతుంది, ఇలాంటి వాళ్ళ వల్లే ఈ సొసైటీ ఇలా తయారవుతుంది అనేసి హీరో మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తూ హీరో పరువు అంతా పోయేలాగా అయితే చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు కూడా హీరోని చాలా తప్పుగా అయితే చూపిస్తూ ఉంటారనమాట. మన హీరో మాత్రం అలాగే చూస్తుంటారు. మన హీరోయిన్ అయితే చాలా షాక్ అవుతుంది. ఇంకా అప్పుడే వాళ్ళు చూస్తాడు, సార్ ఇది చాలా ట్రెండింగ్లో ఉంది, ఈ న్యూసే మంచి ట్రెండింగ్లో ఉంది అనేసి చెప్తూ ఉంటే ఇంకా అదంతా చూసిన హీరో అయితే, మీరు ఈ విధమైన ప్లానింగ్ వేస్తున్నారా, సరే అనేసి ఇంకా హీరోయిన్ ఇంకా ఎక్కువగా అల్లరి అవ్వకూడదు అనేసి, తన పేరు పాడవకూడదని, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనగానే, నువ్వు ఈ సీఈఓ పోస్ట్కి రిజైన్ చేసేయి, నువ్వు ఇలాంటి వాడు ఈ సీఈఓ పోస్ట్లో ఉండకూడదు అనేసి అనగానే ఇంకా మన హీరో కూడా సరే అనేసి ఒప్పుకుంటాడా. అది విన్న మన హీరోయిన్ షాక్ అవుతుందనమాట. హీరోగా అలాగే చూస్తుంటే హీరో నవ్వుతూ హీరోయిన్ కసి చూస్తాడనమాట. నువ్వు ఇంత తేలిగ్గా ఒప్పుకుంటావా అని నేను అనుకోలేదు, అంటే నాకు హీరోయినే ఇంపార్టెంట్, ఇంకా అందుకోసమనే ఒప్పుకుంటున్నాను అనగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడా. హీరో కూడా హ్యాపీగానే ఉంటాడు. సరే మీరు అనుకునేది చేస్తారు కదా, ఇప్పుడు నేను అనుకునేది చేస్తాను అనేసి అని ఆడైతే అంటాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే ఈ అన్నయ్య కొడుకైతే హీరో కాస్త గుర్రుని చూస్తూ ఉంటాడనమాట. ఇలా ఎందుకు చేస్తున్నాడు, నా వల్ల మీరు ఈ ఆస్తిని అంతా వదిలేసుకుంటారా, మా నాన్న కూడా ఈ ఆస్తి కోసమే చంపేయబడ్డాడు, మీరు ఇలా చేయకండి అనేసి అని అనగానే, నేను నీకు మాట ఇస్తున్నాను, నాకేమీ కానివ్వను, అలాగే మా అన్నయ్యని చంపిన ప్రతి ఒక్కరికి కూడా నేను పనిష్మెంట్ ఇస్తాను, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను, ఈ ఆస్తిని కూడా ఎవరి చేతిలోకి వెళ్ళనివ్వను, నీకు నేను మాట ఇస్తున్నాను అనేసి మన హీరో అయితే చెప్తాడనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఇంకా వాళ్ళని ఎలా ఇరికించాలి, వాళ్ళని ఏం చేయాలి అన్నది ఈ పిఏతో కూర్చుని అయితే ప్లానింగ్ చేశాడనమాట. ఇంకా అదే మన హీరో అయితే ప్రెజెంట్లో హీరోయిన్తో చెప్తూ ఉంటే, ఇదంతా ఎప్పుడు చేశారు, ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే ఇంక హీరో అయితే నవ్వుతూ ఉంటే ఇంక అప్పుడే వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుందా, అమ్మ
మీరేమీ కంగారు పడకండి, నేను బాగున్నాను, మీరు బాగున్నారంటే హీరో నన్ను కాపాడేసి సేఫ్ ప్లేస్లో పెట్టారమ్మా, నా కంగారంతా నీ గురించే అనేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఇంకప్పుడే హీరో ఫోన్ తీసుకుని మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయికి తోడుగా నేను ఉన్నాను, తన మీద ఒక చిన్న గిర్ర కూడా పడిని ఉన్నా అనేసి చెప్తాడా. ఇంకా వాళ్ళ అమ్మ హ్యాపీ అనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఇప్పుడు నేనేం చేయాలనగానే ఇక మీతో చేయాల్సిందంతా నువ్వే, ఇప్పుడు బాధ్యత అంతా నీపైనే ఉంది అనేసి మన హీరో చెప్పగానే సరే మీరు చెప్పినట్టుగానే చేస్తాను అనేసి మన హీరోయిన్ అనగానే అప్పుడు అక్కడ పిఏ వస్తాడు. మనం అనుకునేది అనుకున్నట్టుగా జరుగుతుందా సార్, లేదు అంటే మనం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అనగానే ఏం కాదు, నేను ఇప్పటిదాకా ఏ ప్లాన్ చేసినా అందులో నేను మిస్ అవ్వలేదు, నేను అనుకున్నది అనుకున్నట్టుగానే అవుతుంది అనేసి ఇంకా మన హీరో అయితే తన ఆస్తులు రాసివ్వటం కోసం అనేసి ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా హీరోతో పాటు అయితే ఆఫీస్కి వస్తుందా. ఇంకా వాళ్ళిద్దరూ కలిపి అలా ఆఫీస్లోకి వెళ్తూ ఉంటే మనం మూవీ స్టార్టింగ్లో ఇంకా హీరోయిన్ ఒక టాక్సీ ఎక్కి వెళ్తుందా. ఇంకా ఆయన అయితే ఎదురవుతాడు. ఏమ్మా మీ ఆయనకి అఫైర్ లేదని నీకు తెలిసిందా, నేను చెప్పాను కదమ్మా మీ ఆయన చాలా మంచివాడనేసి, అతన్ని ఇంకోసారి అనుమానించకు, అతని మీద ఇలా అనుమానం పెంచుకున్నావే అనుకో నీ కాపురమే పోతుందమ్మా, చూడమ్మా ఎంత బంగారంలా ఉన్నాడు, ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అనేసి హీరో ఎదురుగానే హీరోయిన్ పరువు తీసి పడేస్తాడనమాట. మన హీరోయిన్ ఎంతలా చెప్తున్నావు ఆయన విన్నాడు అనమాట. ఆయన ఇవ్వాల్సిన స్పీచ్ ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అది చూసిన హీరోయిన్ అక్కడి నుంచి చల్లగా జారుకోవాలంటే ఏం చెప్పా అతనికి అంటే, లేదు మీరు నా హస్బెండ్ అనేసి వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నారనేసి ఇంకా మిమ్మల్ని ఫాలో అవ్వమనేసి ఆయనకి అలా చెప్పాను అంతే అనేసి మన హీరోయిన్ చెప్తుందా. ఇంకొకసారి ఇలా గనక చేసావనుకో నీకు మొట్టికెళ్ళి పడతాయి అనేసి మన హీరో అయితే తన్ని ప్రేమగా మందలిచ్చి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా తనైతే ఆఫీస్కి వస్తుందా, సారీ చెప్తుంటే మన హీరో సారీ ఇలా కాదనేసి తన టేబుల్ మీద కూర్చోబెట్టి కిస్ చేస్తూ ఉంటే ఇంకప్పుడే వాళ్ళ అన్నయ్య వస్తాడా. సరే అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నేను మా అన్నయ్యతో మాట్లాడేసి వస్తాను అనేసి ఇంకా తన చెవులో అయితే ఇయర్ ఫోన్ అయితే పెడతాడనమాట. ఇది పడిపోకుండా చూసుకో, ఇది నీ దగ్గరే ఉండాలి, నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అన్న ప్రతి విషయం నాకు ఇక్కడ తెలియాలి అనేసి మన హీరో చెప్పేసి ఇంకా హీరోయిన్ని ఇంటికైతే పంపించేస్తాడు. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరో అయితే రా అన్నయ్య అనేసి ఇంకా హీరోతో మాట్లాడుతుంటే ఇంకా అప్పుడే హీరోయిన్ ఇంటికి వస్తుందా. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ అయితే ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఏ నాన్న ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా అనేసి వాళ్ళ తమ్ముడిని పలకరించి ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఎలా ఉన్నారంటే నేను బాగున్నాను తల్లి, నువ్వు ఎలా ఉన్నావు అనగానే బాగున్నాను. అమ్మ ఎప్పుడైనా నానేమైనా డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా, నీకు ఎప్పుడైనా ఏమైనా డాక్యుమెంట్స్ గురించి చెప్పారంటే లేదమ్మా ఏ డాక్యుమెంట్స్ గురించి నాకు చెప్పలేదు, కానీ మీ నాన్న ఒక రోజున ఆయన ఫోటో అయితే తీసుకొచ్చారు, నేను చనిపోయాక ఈ ఫోటోని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఈ ఫోటోని మా తమ్ముడికి ఇవ్వండి అనేసి చెప్పారు అనేసి అని అనగానే ఆ ఫోటో ఇప్పుడు ఎక్కడుందమ్మా అంటే ఇగో పాత స్టోర్ రూమ్లో నేను పెట్టాను, మా డాడీ సామానం అని కూడా అక్కడే ఉన్నాయి అనగానే ఇంకా మన హీరోయిన్ అలా వెళ్తుంటే ఏంటి లిటిల్ సిస్టర్ ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారేంటంటే స్టోర్ రూమ్లో నాకు ఒక చిన్న పని ఉంది అందుకే వెళ్తున్నాను అనగానే స్టోర్ రూమ్లో పనా, ఏముంది స్టోర్ రూమ్లో, దేని గురించి అయినా ఎతకడానికి వెళ్తున్నారంటే అవును వెతకడానికే వెళ్తున్నా, మా తమ్ముడు బొమ్మ స్టోర్ రూమ్లో ఉంది అది కావాలని పేచి పెడుతున్నాడు అందుకే స్టోర్ రూమ్కి వెళ్తున్నాను అనేసి తనైతే చెప్తుందనమాట. ఇంకా తనైతే స్టోర్ రూమ్కి వస్తుందా. ఇంకా స్టోర్ రూమ్కి రాగానే అక్కడంతా వెతుకుతుంది. ఇంకప్పుడే వాళ్ళ నాన్నకి సంబంధించిన బాక్స్ అయితే చూస్తుందా. ఇంకప్పుడే అక్కడ ఉన్న డోర్ని అయితే లాక్ చేసి వచ్చి అయితే తన ఆ బాక్స్ అంతా వెతుకుతూ ఉంటుంది. ఇంకా అక్కడ వాళ్ళ నాన్నకి సంబంధించిన కొన్ని ఫైల్స్ అవన్నీ చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకొకటి చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరోతో అంటుంది ఇక్కడైతే ఏమి ఉన్నట్టు నాకు అనిపించట్లేదు అనేసని తను అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే అక్కడే వాళ్ళ నాన్న డైరీ అయితే తనకి కనిపిస్తుంది. ఆ డైరీ ఓపెన్ చేసి చూడగానే స్టార్టింగ్లోనే హీరోయిన్ పేరు అయితే ఉంటుందన్నమాట. అది చూసిన తను షాక్ అవుతుంది. ఇంకా ఆ డైరీ ఓపెన్ చేసి చూడగానే నా జీవితంలోకి ఒక లిటిల్ ఏంజల్ వచ్చింది, తను నా జీవితంలోకి రాగానే తను నా జీవితం అంతా మారిపోయింది, గొడవలు కొట్లాట్లు అని తిరిగే నేను తన వల్ల మొత్తం నా జీవితాన్నే మార్చుకున్నాను, నాకు తను చాలా స్పెషల్ అనేసి హీరోయిన్ గురించి చాలా రాసుకుంటాడా. అదంతా చూసిన తను చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే వాళ్ళ నాన్న ఫోటో కాసి చూసి మీరు చాలా బెస్ట్ డాడీ, జీవితంలోనే నేను ఇంత గొప్ప వ్యక్తిని కలవటం నా అదృష్టం, మీరు నాకు డాడీ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను డాడీ అనేసి తనైతే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ ఫోటో వెనకాల ఏదో ఉన్నట్టుగా తనకైతే అనిపిస్తుందా. ఇంకా ఆ ఫోటోను ఓపెన్ చేసి చూడగానే అందులోనే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ కోసమేనే ఈ ఫాదర్ని అయితే చంపేస్తుంటారా.
ఇంకా తానైతే ఎవరికి దొరకకూడదు అనేసి తన ఫోటో వెనకాలైతే పెట్టుంటాడనమాట. ఇంకా ఆ డైరీలో ఏం రాసుంటాడంటే ఈ ఆస్తి అంతా హీరోకే చెందాలి, ఇంకా హీరో తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలనేసి ఈ ఫాదర్ ముందుగానే రాసుంటాడు. అందుకోసమనే హీరో హీరోయిన్కి దగ్గరై ఉంటాడు. అలా అన్నయ్య విష్ కోసమనే తను అలా చేస్తుంటాడనమాట. ఇంకా ఆ ఫోటో అయితే లోపల పెట్టేసి తను ఏమీ తెలియనట్టుగా అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ విషయం హీరోకి తెలిసిపోయింది కాబట్టి హీరో వచ్చి తీసుకుంటాడనేసి తను ఆలోచిస్తుంటే ఇంక ఇక్కడ వీడైతే పట్టుకుని నువ్వు ఆ డాక్యుమెంట్స్ని కనిపెట్టేసావన్న సంగతి నాకు తెలిసింది, నువ్వు మర్యాదగా చెప్పావనుకో నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, లేదనుకో హీరోని చంపేసినట్టే నిన్ను చంపేస్తాను అనేసి అని అనగానే ఇంకా ఆ మాటలు వినగానే తను షాక్ అవుతుంది. ఏంటి హీరోని చంపేస్తున్నావా అనగానే ఇక్కడ సీన్ కట్ అయ్యి హీరోని అయితే చూపిస్తాడు. హీరో సీఈఓ పొజిషన్ రిజైన్ చేస్తానన్నాడుగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ చింపేసి వాళ్ళ అన్నయ్య మొహాన్ని కొట్టగానే అదేంటి ఇలా చేసావు అనగానే నా పదవిని నేను ఎప్పటికీ వదులుకోను, ఇది మా అన్నయ్య ఆశ, మా అన్నయ్య ఆశని నేను ఎప్పటికైనా నెరవేరుస్తాను అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతారా. నువ్వు హీరోని టచ్ కూడా చేయలేవు, హీరో గురించి ఏమనుకుంటున్నావు అనేసి అని అనగానే వాడిని నేను టచ్ చేయలేకపోవచ్చు కానీ ఒక్క బటన్ నొక్కి నేను వాడిని చంపేయచ్చు తెలుసా అనేసి అని అనగానే మన హీరోని అలా షాక్గా చూస్తుంది. నిజంగా నువ్వు మనిషివి కాదు, ఒక పెద్ద సైకో తెలుసా అనేసి వాడిని కొట్టాలని చేయి లేపుతుందా. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అయితే వాడు చేయి పట్టుకుని ఇంకా తన చెవిలో ఉన్న ఆ బ్లూటూత్ని అయితే తీసేస్తాడనమాట. ఏంటి నీ కంటికి నేను మరీ అంత పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నానా, హీరో నువ్వు వేసే ప్లాన్స్ గురించి నాకు తెలియవు అనుకుంటున్నావా అనేసి అని వీడు అంటూ ఉంటే ఇంకప్పుడే హీరో అయితే తన కారులో ఎక్కాలనుకుని ఆ తన కారు కాకుండా వాళ్ళ అన్నయ్య కారులో ఎక్కుతాడనమాట. ఇక్కడ ఈ విలన్ అయితే సరే నువ్వు హీరో మీద చాలా ప్రేమ పెట్టుకున్నట్టున్నావు, చాలా నమ్మకం పెట్టుకున్నావు, కానీ నీ ప్రేమని నీ నమ్మకాన్ని ఒక బటన్తో నేను ముగిచ్చేయగలను అనగానే మన హీరోయిన్ అప్పుడే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుందా. ఇంకప్పుడే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి హీరోయిన్ని గట్టిగా పట్టుకోగానే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫోటోని అయితే తీసుకొచ్చి నేలకేసి కొట్టగానే ఆ ఫోటో పగిలిపోతుందా. అందులో ఉన్న ఈ డాక్యుమెంట్స్ అయితే బయటపడతాయి. దీనికోసమే నేను ఇంత చేసింది, మీ నాన్ని చంపింది కూడా దీనికోసమే అనేసి ఇంకా తను ఆ మాట చెప్తాడా. ఇంకా ఆ మాట వినగానే తనకైతే చాలా కోపం వస్తుంది అనమాట. మా నాన్న ఎందుకు చంపావు అనేసి ఇంకా అరుస్తూ ఉంటే ఇగో ఇప్పుడు హీరోని కూడా చంపేస్తున్నాను అనేసి బటన్ అయితే నొక్కగానే మన హీరోయిన్ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుందా. మన హీరోయిన్ గట్టిగా ఏడుస్తూ ఉంటుందా. ఇంకప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడా. హీరోయిన్ చూడగానే హీరోయిన్ షాక్, వీడు షాక్ అనమాట. అదేంటి నీ కార్లో బాంబు పెట్టాను కదా అనేసి వాడైతే మనసులో అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే హీరో కూడా అనుకుంటూ ఉంటాడు, నువ్వు బాంబు పెడితే నాకు మాత్రం ఆ మాత్రం తెలీదా అనేసి ఇంకా అప్పుడే వాడైతే వెళ్ళి వాళ్ళ పెద్ద అన్నయ్య కారులో అయితే కూర్చుంటే ఇంక వీడైతే వచ్చి హీరోని ఫాలో అవ్వాలనేసి హీరో కారులో కూర్చుంటాడా. ఇంకా ఆ బాంబు నొక్కటం వల్ల వీడి నాన్నని వీడి చేతులారా చంపేసుకుంటాడనమాట. అది తెలిసిన వీడైతే చాలా కోపంగా హీరోయిన్ అయితే లాగేసి హీరోయిన్ పీక మీద కత్తి పెడతాడు. నేను ఎవరిని చంపడానికైనా నేను వెనక ముందు లాడను, నాకు కావాల్సింది ఆస్తి పదవి అనేసి హీరోయిన్ పీక మీద కత్తి పెట్టగానే అది చూసిన హీరో నాకు ఆస్తి ఇంపార్టెంట్ కాదు, నాకు నా హీరోయిన్ ఇంపార్టెంట్, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ నువ్వే తీసుకో అనగానే ఇంక మన వాడైతే కింద పడేసా అని చెప్పగానే ఇంకా డాక్యుమెంట్స్ అయితే కింద పడేస్తాడా. ఇంకప్పుడే హీరోయిన్ అయితే హీరో వైపు తోసేస్తాడనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ ఎందుకు ఇచ్చేశారు, వాడికి ఎందుకు ఇచ్చేశాడు, ఆ ఆస్తి కోసమనే మా నాన్నని చంపాడు, ఆ ఆస్తి కోసమే వాళ్ళ నాన్నని చంపుకున్నాడు, వాడికి పనిష్మెంట్ పడాలి అనేసి మన హీరోయిన్ గట్టిగా అరుస్తూ ఉంటే నువ్వేం కంగారు పడకు వాడికి పనిష్మెంట్ పడిద్ది అనేసి మనోడు అంటూ ఉంటాడా. ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న వాడైతే ఫుల్ జోష్లో వెళ్తూ ఉంటాడనమాట. నీకు చెప్పాను కదా మీ నాన్నని చంపిన వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను అనేసి, ఇప్పుడు మా అన్నయ్యకి పనిష్మెంట్ వచ్చింది, ఇప్పుడు వాడికి కూడా వస్తుంది అనగానే మన హీరోయిన్ చాలా హ్యాపీగా అయితే వాడికైతే కిస్ చేస్తుంది అనమాట. అది చూసిన వాడైతే చాలా ప్రేమగా హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. ఇంకా ఏ విషయం గురించి నువ్వు బాధపడకు, మీ నాన్నని చంపింది ఎవరు అన్నది నేను కనిపెట్టేశాను, వాడికి పనిష్మెంట్ కూడా ఇస్తాను అనేసి ఇంకా అప్పుడే అక్కడికి పోలీసులు అయితే వస్తాడనమాట. మీ బాబాయిని చంపినందుకు మీ నాన్నని బాంబు పెట్టి చంపేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అనేసి వాడిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారా. ఇంకా అది చూసిన వాడు పిచ్చి కుక్కలా అరుస్తుంటాడు, నీ అంతు తేలుస్తాను, నేను ఏదేమైనా బయటకు వస్తాను, నీ అంతు తేలుస్తాను, నీ ఇద్దరిని సుఖంగా ఉండనివ్వను, మిమ్మల్ని చంపేస్తాను అనేసి అలా అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా అయినా సరే ఆ పోలీసులు పట్టించుకోకుండా వాడిని అయితే లాక్కెళ్తూ ఉంటాడు. ఈ ఆస్తి ఎప్పటికైనా నాదే గుర్తుపెట్టుకో అనేసి వాడైతే అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా మన హీరో అయితే వాడు కాస్త అలా నవ్వుతూనే చూస్తూ ఉంటాడు. ఇంకా ఈ ఎట్టకేళ్ళకి ఈ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయా. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మనైతే ఇంటికైతే తీసుకొచ్చేస్తుంది. ఇంకా అప్పుడే వాడు అరెస్ట్ అయిందనేసి వాళ్ళ నాన్న ఎవరు చంపారనేసి వాళ్ళ నాన్నకి చావుకి కారణం ఎవరు అనేసి ఇంకా అవన్నీ కూడా అందరికీ తెలిసేలాగా చేస్తారా. అదంతా చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా అవుతుంది. సరే
సరే నీ బాయ్ ఫ్రెండ్ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కదా అనేసి చెప్పగానే హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఇంకా అలా హీరోయిన్ వాళ్ళ అమ్మ లోపలికి నడుచుకుంటూ వస్తారా, ఇంకా రాగానే ఏముంది హీరోయిన్ అయితే మొత్తం అంతా చూసి షాక్ అవుతుంది. ఏంటంటే దాని చుట్టూ బోల్డ్ డెకరేషన్ అయితే చేసి ఉంటుంది. ఎందుకంటే మనోడు హీరోయిన్కి ప్రపోజ్ చేయబోతున్నాడు పెళ్లి చేసుకోమనేసి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారా, లైట్లు ఆఫ్ అయ్యి ఆన్ అవ్వగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. ఇంకా మనోడైతే సిగ్గుపడుతూ నర్వస్గా హీరోయిన్ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయాలనుకుంటాడా, వాడు ఏం చెప్పాలనుకుంటాడో అన్నీ మర్చిపోతూ ఉంటాయి. ఇంక ఈ పక్క నుంచి మేనేజర్ అయితే అందిస్తూ ఉంటారు, బాస్ ఇది చెప్పండి, బాస్ అలా చెప్పండి అనేసి. ఇంకా వాడైతే ఫుల్ నర్వస్గా హీరోయిన్కి అయితే ప్రపోజ్ చేస్తుంటాడా. ఆ మాటలన్నీ చూసిన మన హీరోయిన్ ఫుల్ ఎంబారస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాడికి అసలు చెప్పటమే రావట్లేదు. ఇంక ఇదంతా కాదనేసి వాడు మోకాల మీద నుంచుని హీరోయిన్కి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. అంత గ్రేట్ మాఫియా డాన్ హీరోయిన్ ముందు అలా మోకాల మీద నుంచోగానే తనైతే షాక్ అవుతుంది. లేదు లేదు లెగండి అనగానే, లేదు నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తేనే నేను పైకి లెగుస్తాను అనేసి వాడు చీజీ లైన్స్ చెప్తూ ఉంటాడా. ఇంకా అదంతా చూసిన వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి అనేసి అంటూ ఉంటే మన హీరోయిన్ చాలా సిగ్గుపడుతూ వాడికైతే చెయ్యి అందిస్తుంది. ఇంకేముంది, మనోడైతే రింగ్తో గడిగేస్తాడు. వాళ్ళు హ్యాపీగా అయితే కిస్ చేసేసుకుంటాడు. ఇక్కడితోటి ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అయిపోయింది. మరి ఈ డ్రామా ఎలా అనిపించింది, మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఎక్స్ప్లెయిన్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేసేయండి. బై ఫ్రెండ్స్.